డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ 16 to 20 మార్క్స్. ఎందుకంటే సార్ మ్యాథ్ చేయాలంటే కూడా పీజీబీపీ రావాలి. ఫర్ మ్యాథ్ క్యాలిక్యులేషన్ ఆల్సో పీజీబీపీ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్. ఓకే, లెట్ మీ చెక్ వన్ పాయింట్ సార్. ఫస్ట్ ఛార్జింగ్ సెక్షన్ చూద్దాం సార్. మనం ఏది అమౌంట్ ట్యాక్సిబుల్ ఛార్జింగ్ సెక్షన్ చూద్దాం ఫస్ట్. సార్ జస్ట్ ఫాలోయింగ్ ఇన్కమ్స్ ఓన్లీ ట్యాక్సిబుల్ అంటారు ద పీజీబీపీ. నేను చెప్పే ఈ ఇన్కమ్స్ మాత్రమే పీజీబీపీలో ట్యాక్సిబుల్ సార్. ఇవి కాకుండా ఇంకే ఇన్కమ్స్ కూడా పీజీబీపీలో ట్యాక్సిబుల్ కాదు. అర్థమవుతుందా? ఈ ఇన్కమ్స్ మాత్రమే పీజీబీపీలో ట్యాక్సిబుల్. మీకు వచ్చిన ఇన్కమ్స్ అన్ని రాయకండి. నేను ఏదైతే ఇప్పుడు ఈ 11 క్లాసెస్లో చెప్తాను, ఈ ఇన్కమ్ మాత్రం పీజీబీపీలో ట్యాక్సిబుల్ సార్. సార్ ఇఫ్ ఐ డూయింగ్ ఎనీ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్, మనం ఒక బిజినెస్ కానీ ప్రొఫెషన్ కానీ ఇంక్లూడింగ్ వొకేషన్ కానీ చేస్తే అందులోంచి వచ్చే ప్రాఫిట్ కానీ గెయిన్ కానీ దేంట్లో ట్యాక్సిబుల్ సార్? ఇట్ ఈస్ ట్యాక్సిబుల్ అండర్ ద పీజీబీపీ. ఓకేనా సార్? సార్ ఇంపోర్ట్ ఎంటైటిల్మెంట్. సార్ వాట్ ఈస్ ద ఇంపోర్ట్ ఎంటైటిల్మెంట్ లైసెన్స్ అంటే సార్, అంటే నేను ఒక మంచి ఎక్స్పోర్టర్ని సార్. సో నేను ఎక్స్పోర్ట్ చేస్తా ఉన్న గూడ్స్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నప్పుడు నాకేమైందంటే డ్యూటీ డ్రాబ్యాక్. వాళ్ళు ఏం చేస్తారంటే సార్, అంటే ఇట్లా డ్యూటీ డ్రాబ్యాక్ ఇస్తూ ఉంటారు. ఏం చేస్తారు సార్ నాకు? వాళ్ళు డ్యూటీ డ్రాబ్యాక్ ఇస్తారు. సో ఈసారి డ్యూటీ డ్రాబ్యాక్ ఇవ్వకుండా వాళ్ళు ఏం చేస్తారు నాకు, డ్యూటీ డ్రాబ్యాక్ ఇస్తారు. లేదు ఇంకొక బెనిఫిట్ ఏమి ఇస్తారంటే మీరు ఇంపోర్ట్ చేసుకోవచ్చని ఒక లైసెన్స్ ఇస్తారు. ఏం చేస్తారు సార్? మీరు ఇంపోర్ట్ చేసుకోవచ్చని ఒక లైసెన్స్ ఇస్తారు. బట్ రీజన్ ఏంటో కానీ నా దగ్గర ఇంపోర్ట్స్ లేవు, ఓన్లీ ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి. కానీ నా ఫ్రెండ్ దగ్గర ఏమున్నాయి, తనకి ఇంపోర్ట్స్ కావాలి, బట్ తన దగ్గర లైసెన్స్ లేదు. సో నా దగ్గర ఏదైతే ఇంపోర్ట్ ఉందో తనకి సేల్ చేశాను. సో ఇలా సేల్ చేయడం వల్ల వచ్చే ఇన్కమ్ కూడా దేంట్లో ట్యాక్సిబుల్ సార్? పీజీబీపీలో ట్యాక్సిబుల్. ఓకేనా సార్? సార్ నెక్స్ట్ ఎక్స్పోర్ట్లో డ్యూటీ డ్రాబ్యాక్స్ ఉంటాయి సార్, దట్ ఈస్ ఆల్సో ట్యాక్సిబుల్ అంటారు పీజీబీపీ సార్. అండ్ క్యాష్ కాంపెన్సేటరీ సెస్ అంటారు. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే సార్ మనకి లో రేట్కి గూడ్స్ ఇవ్వటం, లేదు ఇచ్చిన గూడ్స్కి క్యాష్ రియంబర్స్, దిస్ ఆల్సో ట్యాక్సిబుల్ అండర్ పీజీబీపీ సార్. డ్యూటీ ఎంటైటిల్మెంట్ పాస్బుక్ స్కీమ్, దట్ ఈస్ మాట్లాడదాం సార్. డ్యూటీ ఎంటైటిల్మెంట్ పాస్బుక్ స్కీమ్ అంటే సార్ ఇప్పుడు మనం ఇన్పుట్ వస్తూ ఉంటుంది, జిఎస్టీ ఇన్పుట్ క్లెయిమ్ చేసుకోవాలి కదా, అలాగే డ్యూటీ డ్రాబ్యాక్ కూడా క్లెయిమ్ చేసుకోవాలి కదా క్యాష్లో. జస్ట్ వెయిట్, డోంట్ క్లెయిమ్ ఇన్ ద క్యాష్, డైరెక్ట్గా క్లెయిమ్ చేయకండి. మీకు డిబిఎస్ అని ఒక పాస్బుక్ ఇస్తాను. మీరు నెక్స్ట్ టైం డ్యూటీ పే చేసేటప్పుడు ఈ పాస్బుక్ని యూజ్ చేసుకొని మీ డ్యూటీని సెట్ ఆఫ్ చేసుకోండి. సో ఇది కూడా మనకి గెయినే కదా, మన డ్యూటీని తగ్గించుకోవడానికి ఉపయోగపడుతుంది కదా. సో సచ్ అమౌంట్స్ ఆల్సో ట్యాక్సిబుల్ అండర్ ద పీజీబీపీ. ఓకేనా సార్? కీ మ్యాన్ ఇన్సూరెన్స్ పాలసీ. ఓకే, వాట్ ఈస్ ద కీ మ్యాన్ ఇన్సూరెన్స్ పాలసీ సార్? జస్ట్ బ్రీఫింగ్ రివ్ ద 2 minutes. సార్ కీ మ్యాన్ ఇన్సూరెన్స్ పాలసీ అంటే ఏం లేదు సార్, ఎవరైనా మేజర్ పర్సన్స్ ఉంటారు కదా కీ మ్యాన్స్, వాళ్ళ కోసం లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం అగైన్ కీ మ్యాన్ ఇన్సూరెన్స్ పాలసీ అనగానే మనం ఏదో అదొక కొత్త పాలసీ అని ఫీల్ అవుతూ ఉంటాం. ఇప్పుడు కీ మ్యాన్కి ఏమైనా అయిపోతే ప్రాబ్లమే కదా ఆర్గనైజేషన్కి, లేదా కీ మ్యాన్ ఏమైనా ఫ్రాడ్ చేసిన ప్రాబ్లమే కదా. సో కీ మ్యాన్ ఇన్సూరెన్స్ పాలసీ అంటే ఏంటి సార్? కీ మ్యాన్ కోసం మనం ఏం చేస్తాం సార్? ఎల్ఐసి పాలసీ తీసుకుంటాం. సో ఇప్పుడు మనం కొన్ని మాటలు మాట్లాడదాం సార్. సో ఎల్ఐసి ప్రీమియం ఎవరు పే చేస్తారు సార్? కంపెనీయే కదా పే చేసేది. ఎవరు పే చేస్తారు సార్? ఎల్ఐసి ప్రీమియం కంపెనీయే కదా పే చేసేది. ఎనీ డౌట్ ఫర్ దిస్? కంపెనీయే కదా. సో ఆ ప్రీమియం మొత్తం కంపెనీ ఎక్స్పెండిచర్గా రాసుకుంటుంది కదా. సో ఎల్ఐసి మెచ్యూరిటీ అవుతుంది. నెక్స్ట్ ఎల్ఐసి మెచ్యూరిటీ అయిపోయినప్పుడు ఎవరు తీసుకుంటారు సార్ ఆ అమౌంట్? ఎంప్లాయర్ ఆర్ ఎవరి మీద చేస్తున్నారు, బట్ దట్ ఈజ్ ఎగ్జామ్డ్ కదా. సో మై క్వశ్చన్ ఈస్, సో అలా ఎల్ఐసీస్ అన్నీ ఎగ్జామ్ట్, నార్మల్ ఎల్ఐసి. కానీ కీ మ్యాన్ మీద తీసుకుని ఎల్ఐసి ఏదైతే ఉందో దట్ ఈస్ ద ట్యాక్సిబుల్. వై సార్ అంటే ఆ అమౌంట్ ఆల్రెడీ మీరు రైట్ యాజ్ ఏ ఎక్స్పెండిచర్, ప్రీమియంని మీరు ఎక్స్పెండిచర్గా రాశారు కాబట్టి ఏదైతే మెచ్యూరిటీ అమౌంట్ మీరు రాశారు దాన్ని ఏమైనా రాసుకోవచ్చు సార్? మీరు ప్రీమియం రాసుకోవచ్చు. బట్ ఏ హెడ్లో ట్యాక్సిబుల్ సార్? ఇప్పుడు కీ మ్యాన్ అనే పర్సన్ మీ దగ్గర ఎంప్లాయీ సిచ్యువేషన్లో ఉన్నాడు అనుకోండి, ట్యాక్సిబుల్ అండర్ ద ఇన్కమ్ ఫ్రమ్ శాలరీస్. సార్ లేదు సార్, కీ మ్యాన్ అనేటువంటి ఎంప్లాయర్ సిచ్యువేషన్లో ఉన్నాడు, ట్యాక్సిబుల్ అండర్ ద పీజీబీపీ. సో పీజీబీపీలో ఏ హెడ్లో ట్యాక్స్ అవుతుంది సార్? ద కీ మ్యాన్ ఈజ్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ ఎంప్లాయర్ పొజిషన్లో ఉంటే మాత్రమే పీజీబీపీలో ట్యాక్సిబుల్ సార్. అదర్వైజ్ గోయింగ్ టు బి ద salaries. Sir, we are unable to determine that. Normal key man insurance policy, we are unable to determine that. అతను ఒక కన్సల్టెంట్, మనకు ఒక కన్సల్టెంట్ లాగా ఉన్నాం. సో వీ కెన్ గో ఫర్ ద ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. యూ గో ఫర్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. దట్ ఈస్ ద కీ మ్యాన్ ఇన్సూరెన్స్ పాలసీ సార్. ఓకేనా సార్? సమ్ టైమ్స్ బిజినెస్ వల్ల నాకు ఏదైనా గిఫ్ట్ కానీ పర్క్విజిట్ కానీ వచ్చింది సార్, దట్ ఈస్ ఆల్సో ట్యాక్సిబుల్ అండర్ ద పీజీబీపీ. ఇదర్ ఇన్ క్యాష్ ఆర్ ఎదర్ ఇన్ కైండ్. క్యాష్ కానీ కైండ్ కానీ ఏదైనా దేనిలో ట్యాక్సిబుల్ సార్? పీజీబీపీలోనే ట్యాక్సిబుల్. ఓకేనా? ఓకే సార్. నెక్స్ట్ సార్, ఫర్మ్ ఉంది కదా, ఫర్మ్ పార్ట్నర్స్కి శాలరీస్ పే చేస్తుంటారు కదా సార్, వెరీ ఇంపార్టెంట్ సార్. ఫర్మ్ పార్ట్నర్స్కి శాలరీస్ పే చేస్తుంటారు కదా, శాలరీ, బోనస్, కమిషన్, ఇంట్రెస్ట్ ఏదైనా సార్, ఏ అమౌంట్ అయినా పే చేసినా సెక్షన్ 40B అనేది అట్రాక్ట్ అవుతుంది. ఫర్మ్ పొజిషన్ ఏం అట్రాక్ట్ అవుతుంది సార్? సెక్షన్ 40B అనేది అట్రాక్ట్ అవుతుంది. ఆ సెక్షన్ 40B ప్రకారం శాలరీ, ఇంట్రెస్ట్, బోనస్, కమిషన్ ట్యాక్సిబులా కాదా? పార్ట్నర్ చేతిలో ట్యాక్సిబులా కాదా? అగైన్ రిపీటింగ్ సార్. ఫర్మ్ రిక్వైర్డ్ టు పే ద శాలరీ పే చేస్తుంది కదా, ఇంట్రెస్ట్ పే చేస్తుంది కదా, బోనస్ పే చేస్తుంది కదా, కమిషన్ పే చేస్తుంది కదా. ఇవన్నీ ఫర్మ్కి ఎక్స్పెండిచర్గా ఎలా చేస్తామా లేదా?
చేస్తాం. ఎంత ఎక్స్టెండ్ వరకు అలౌ చేస్తాం? సెక్షన్ 40B చెప్తే ఎంతవరకు చెప్తే అంతవరకు ఎక్స్పెండ్. సో వన్ సైడ్ మనం ఎక్స్పెండిచర్కి అలౌ చేసినప్పుడు ఇంకోసారి ట్యాక్స్ కట్టించాలి కదా. సో వెరీ సింపుల్ సార్, యాజ్ పర్ సెక్షన్ 40B ప్రకారం ఫర్మ్ చేతిలో ఏదైతే ఎక్స్పెండిచర్కి అలౌ చేస్తాం, ఏదైతే బై శాలరీ కానీ, ఇంట్రెస్ట్ కానీ, కమిషన్ కానీ, బోనస్ కానీ, సచ్ అమౌంట్ ఈజ్ ట్యాక్సిబుల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఫర్మ్. ఎంతైతే ఎక్స్పెండిచర్కి అలౌ చేస్తాం ఆ అమౌంట్ మనం ఏం చేస్తాం సార్? ట్యాక్సిబుల్ చేస్తాం. ఎవరి చేతిలో? పార్ట్నర్స్ చేతిలో. బట్ ఏ హెడ్లో చేయాలంటే సార్ అంటే శాలరీ హెడ్లో కాదు సార్, ఇట్ షుడ్ బి ట్యాక్సిబుల్ అండర్ ద పీజీబీపీ హెడ్. ఎందుకంటే ఈజ్ నాట్ ఎంప్లాయ్, ఈజ్ అ పార్ట్నర్, ఈజ్ అ ఓనర్. ఓకేనా? నెక్స్ట్ ప్రాఫిట్ కూడా షేర్ చేస్తుంది కదా ఫర్మ్ పార్ట్నర్కి, దట్ ఈస్ ఎగ్జామ్ట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ పార్ట్నర్స్. దట్ ఈస్ ఎగ్జామ్ట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ పార్ట్నర్స్. ఓకేనా? నౌ కెన్ చెక్ ఇట్ సార్. ఇంట్రెస్ట్, శాలరీ, బోనస్, కమిషన్ రిసీవ్డ్ ఫర్మ్ పార్ట్నర్షిప్ ఫర్మ్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ అలౌబుల్ టు ద 40AB ఫర్మ్. ఓకేనా? దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ సార్. ఏదైతే అలౌ చేస్తారో ఫర్మ్కి దట్ ఓన్లీ ట్యాక్సిబుల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఫర్మ్. ఓకేనా? కనిపించట్లేదండి? ఓకే ఓకే సార్. నాన్ కాంపిట్ ఫీజ్ సార్, వీ టాకింగ్ అబౌట్ ద నాన్ కాంపిట్ ఫీజ్. వెరీ సింపుల్ సార్. సార్ నేను ఒక మంచి మెడిసిన్ కనిపెట్టాను సార్, డీటీ ఎలా రావాలి, ఆడిటీ ఎలా రావాలని. సో ఒక మెడిసిన్ కనిపెట్టాను, హౌ టు రిమెంబర్ ద డీటీ అండ్ ఆడిటీ ఫర్ లాంగ్ టైమ్స్. సో ఒక ఆర్గనైజేషన్లో వచ్చి దాన్ని కొనుక్కొని వెళ్ళిపోయారు సార్. సో అప్పుడు వాళ్ళు నాకు ఏం చేశారు, ఆ నో హౌకి వాళ్ళు పేటెంట్కి నాకు వాళ్ళు ఏం చేశారంటే పేమెంట్ చేసేసారు. ఏం చేసేసారు వాళ్ళు? నాకు పేమెంట్ చేశారు. సో దట్ అమౌంట్ ఆల్సో ట్యాక్సిబుల్ అండర్ ద పీజీబీపీ. దట్ అమౌంట్ ఆల్సో ట్యాక్సిబుల్ అండర్ ద పీజీబీపీ. నెక్స్ట్ సార్, ఇప్పుడు కనిపెట్టేశాను ఆ మెడిసిన్ని. నెక్స్ట్ వాళ్ళు ఏం అడిగారంటే సార్ అంటే ఈ మెడిసిన్ని మీరు ఎక్కడ యూజ్ చేయకూడదు, ఈ మెడిసిన్ మీరు ఎక్కడ యూజ్ చేయకూడదు. దట్ ఈస్ ద నాన్ కాంపిట్ ఫీజ్. అంటే మీరు ఈ బిజినెస్ మళ్ళీ చేయకూడదు, మీరు ఈ ఎడ్యుకేషన్ బిజినెస్ మళ్ళీ చేయకూడదు కదా. చేయబోతున్నాయి కదా వాళ్ళు కొనుక్కున్నందుకు ఆ పేటెంట్ కనుక్కున్న వాల్యుబుల్. సో వెరీ సింపుల్, నా దగ్గర ఉన్న ట్రేడ్ మార్క్ పేటెంట్ కొనుక్కోవడానికి పే చేసిన అమౌంట్స్ ట్యాక్సిబుల్ అండర్ ద పీజీబీపీ అలాంగ్ విత్ దే పేడ్ దట్. సో డోంట్ డూ ద బిజినెస్, సేమ్ టైప్ ఆఫ్ బిజినెస్ కానీ సేమ్ టైప్ ఆఫ్ మెడిసిన్ కానీ మీరు ఎక్కడ యూజ్ చేయకూడదు అనే పే చేసిన అమౌంట్ కూడా ట్యాక్సిబుల్ అండర్ ద పీజీబీపీ. ఓకేనా సార్? చూడండి, నాన్ కాంపిట్ ఫీజ్. So in not carrying of any activity in relation to the business or profession, know-how and patent and copyrights and trading. Okay na sir? This is a very important sir. Sir oka trade gaani oka profession gaani similar association that is also taxable under the PGBP. Ee point gurinchi మనం డిస్కస్ చేద్దాం సార్. మ్యూచువల్ కన్సర్న్ అనే చాప్టర్ ఉంటుంది, ఆ చాప్టర్లో మనం డిస్కస్ చేద్దాం. అంటే ఈ రోజే డిస్కస్ చేస్తాం మనం. ఓకేనా? నెక్స్ట్ సార్, సార్ మీ అందరికీ తెలుసు ఒక స్టాక్ ఒక క్యాపిటల్ అసెట్ని స్టాక్ ఇన్ ట్రేడ్గా కన్వర్ట్ చేస్తే క్యాపిటల్ గెయిన్ వస్తారా రాదా? ఒక క్యాపిటల్ అసెట్ని స్టాక్ ఇన్ ట్రేడ్గా కన్వర్ట్ చేస్తే క్యాపిటల్ గెయిన్ వస్తారా రాదా? అలాగే ఒక స్టాక్ ఇన్ ట్రేడ్ని క్యాపిటల్ అసెట్గా కన్వర్ట్ చేస్తే ఏమొస్తుంది సార్? పీజీబీపీ వస్తుంది. ఏ రోజు కట్టాలి సార్? ఆన్ ద డేట్ ఆఫ్ కన్వర్షన్ రోజు కట్టాలి, అంతే కదా. సో వెరీ సింపుల్ సార్, ఇఫ్ ఎనీ క్యాపిటల్ అసెట్ ఈస్ కన్వర్టెడ్ ఇన్ టు ద స్టాక్ ఇన్ ట్రేడ్ ఇట్ ట్రీటెడ్ యాజ్ ఏ పీజీబీపీ ఇన్కమ్. ఓకే, దట్ ఇస్ నెక్స్ట్ ఎనీ కాంపన్సేషన్. సార్ నేను మిస్టర్ ఎక్స్ మిస్టర్ వై అనేటోళ్ళు కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యారు సార్. దేంట్లోకి ఎంటర్ అయ్యారు సార్? మిస్టర్ ఎక్స్ మిస్టర్ వై అనేటోళ్ళు కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యారు. ఓకేనా? అర్థమవుతుందా? మిస్టర్ ఎక్స్ అనేటోళ్ళు కాంట్రాక్ట్లో ఏమైనా సార్ అంటే నాకు 1000 గూడ్స్ సప్లై చేయి ఈ 31st ఏప్రిల్ సారీ 30th ఫిబ్రవరి కల్లా సప్లై చేయని చెప్పాడు. 30th ఫిబ్రవరి ఉండదు కదా. సో డెఫినెట్గా నేను ఏం చేస్తాను సార్? 30th ఫిబ్రవరి కల్లా సప్లై చేయలేకపోవచ్చు. ఓకేనా? సో నువ్వు 30th ఫిబ్రవరి కల్లా కానీ సప్లై చేయలేకపోతే ఐ విల్ ఛార్జ్ సమ్ కాంపన్సేషన్, బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అని నేను ఏమంటాను సార్? కాంపన్సేషన్ అనేది ఛార్జ్ చేస్తా అంటున్నాను. సో అలా కాంపన్సేషన్ కానీ ఏదైనా ఛార్జ్ చేస్తే ఆ కాంపన్సేషన్ రిసీవ్ చేసుకున్నాను కదా, దట్ ఈజ్ ఆల్సో ట్యాక్సిబుల్ అండర్ ద పీజీబీపీ. సో ఎనీ కాంపన్సేషన్ రిసీవ్ సార్ టర్మినేషన్ అయినా అంటే నాకు ఆ క్వాలిటీ నచ్చలేదు, నేను ఏం చేశాను? ఉన్న కాంట్రాక్ట్ మొత్తాన్ని టర్మినేట్ చేశాను. ఏం చేశాను సార్? నేను టర్మినేట్ చేశాను. ఆ కాంపన్సేషన్ మోడిఫికేషన్ జరిగిన లేదు, అగ్రిమెంట్లో ఏమైనా చేంజెస్ వచ్చి దానివల్ల కాంపన్సేషన్ వచ్చిన, నెక్స్ట్ ఏమైనా టర్మ్స్ ఆఫ్ ది చేంజెస్ అయినా ఈ వచ్చే ప్రతి కాంపన్సేషన్ దేంట్లో ట్యాక్సిబుల్ సార్? పీజీబీపీలో ట్యాక్సిబుల్. సార్ వెరీ సింపుల్ సార్, ఆ కాంపన్సేషన్ క్యాపిటల్ రిసిప్ట్ అయినా రెవెన్యూ రిసిప్ట్ అయినా ట్యాక్సిబుల్ అండర్ ద పీజీబీ. దట్ ఈస్ ఎంసీక్యూ పాయింట్. క్యాపిటల్ రిసిప్ట్ అయినా రెవెన్యూ రిసిప్ట్ అయినా ట్యాక్సిబుల్ అండర్ ద పీజీబీపీ. whether it is a revenue receipt or capital receipt in connection with the termination modification of contract, that is taxable under the PGBP. జనరల్గా అయితే ఎలాంటి క్యాపిటల్ రిసిప్ట్ కూడా ట్యాక్సిబుల్ కాదు సార్ పీజీబీపీలో. ఓన్లీ కాంపన్సేషన్ పాయింట్ యొక్క పాయింట్ ఒకటే ట్యాక్సిబుల్ అండర్ ద పీజీబీపీ. ఓకేనమ్మా? ట్యాక్సిబుల్ అండర్ ద పీజీబీపీ. ఓకే, నెక్స్ట్ we are talking about the speculative business సార్. స్పెక్యులేటివ్ బిజినెస్ అంటే ఏం లేదు సార్, ఈ ట్రాన్సాక్షన్ విత్ కాంట్రాక్ట్ ఫర్ ద పర్చేజ్ కానీ సేల్ కానీ ఎనీ కమ్యూనిటీ చేస్తాం సార్. బట్ అల్టిమేట్లీ సెటిల్ అదర్ దాన్ బై యాక్చువల్ డెలివరీ. ఇక్కడ యాక్చువల్ డెలివరీ అంటే ఏం జరగదు సార్. స్పెక్యులేటివ్ బిజినెస్ అంటే ఏం సార్? ఆ చేంజెస్ వల్ల వచ్చే గెయినే మనం తీసేసుకుంటాం, ఆ చేంజెస్ వల్ల వచ్చే గెయిన్ మనం తీసేసుకుంటాం. సో నో నీడ్ టు రైట్ ద స్పెక్యులేటివ్ బిజినెస్ డెఫినేషన్ మనం ఎక్కడ రాయాల్సిన అవసరం లేదు సార్. బట్ వీ హ్యావ్ టు రిమెంబర్ ద విచ్ ఆర్ నాట్ ఏ స్పెక్యులేటివ్ బిజినెస్. అసలు వేటిని మనం స్పెక్యులేటివ్ బిజినెస్ అనుకోవాల్సిన అవసరం లేదు. వేటిని మనం స్పెక్యులేటివ్ బిజినెస్ అనుకోవాల్సిన అవసరం లేదండి సార్. అంటే హెడ్జింగ్ కాంట్రాక్ట్. వేటిని సార్? హెడ్జింగ్ కాంట్రాక్ట్ నథింగ్ బట్ రిస్క్, మన రిస్క్ ప్రొటెక్షన్ కోసం చేసుకుంటాం. దట్ ఈస్ నాట్ ఏ స్పెక్యులేటివ్ బిజినెస్. ఓకేనా? నెక్స్ట్ ఫార్వర్డ్ కాంట్రాక్ట్. ఏ కాంట్రాక్ట్ సార్? ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్.
అండ్ ట్రేడ్ ఇన్ ద డెరివేటివ్స్ త్రూ ద రికగ్నైజ్ స్టాక్ ఎక్స్చేంజ్. దేంట్లో సార్? రికగ్నైజ్ స్టాక్ ఎక్స్చేంజ్. ఓకేనా. అండ్ ట్రేడ్ ఇన్ ద కమోడిటీ త్రూ ద రికగ్నైజ్ స్టాక్ ఎక్స్చేంజ్ విచ్ ఇస్ సిటీటీ పెయిడ్. కమోడిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ పే చేసిన. వెరీ సింపుల్ సార్. ఈ 4 ట్రాన్సాక్షన్ మాత్రం నేను ఏమన్నాను సార్? స్పెక్యులేటివ్ ట్రాన్సాక్షన్. వెయిట్ సార్, వన్ ఈజ్ ద హెడ్జింగ్ కాంట్రాక్ట్, అనదర్ వన్ ఈజ్ ద ఫార్వర్డ్ కాంట్రాక్ట్, అనదర్ వన్ ఈజ్ ద డెరివేటివ్స్, అనదర్ వన్ ఈజ్ ద కమోడిటీ ట్రాన్సాక్షన్స్. సిటీటీ పే చేసిన. వెరీ సింపుల్ సార్. ఏ ట్రాన్సాక్షన్ అయితే సెబీ అప్రూవ్ చేసి దాని మీద ఎస్టీటీ కానీ సిటీటీ కానీ మనం పే చేస్తాము, సచ్ ట్రాన్సాక్షన్ నాట్ ట్రీటెడ్ యాజ్ ఏ స్పెక్యులేటివ్ ట్రాన్సాక్షన్. దిస్ ఇస్ ఓకేనా సార్. సో స్పెక్యులేటివ్ అనేది మనం సపరేట్ బిజినెస్గా ట్రీట్ చేయాలి సార్. దాన్ని మనం డిస్టింక్టెడ్ బిజినెస్గా ట్రీట్ చేయాలి. మనకు కూడా అదొక సపరేట్ బిజినెస్గా ట్రీట్ చేయాలి. ఓకేనా. సో వీ హ్యావ్ టు మెయింటైన్ ద సపరేట్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆల్సో స్పెక్యులేటివ్ బిజినెస్. ఓకేనా సార్. నెక్స్ట్ ఒక చిన్న కేసులో ఉంది సార్. సార్ నేను ఏం చేశానంటే ఒక ఎక్స్పోర్ట్ చేద్దామని వెళ్ళాను సార్. ఎక్స్పోర్ట్ చేద్దామని వెళ్తే సార్ ఒక ఇంపోర్ట్ చేద్దామని వెళ్తే బ్యాంక్ గ్యారంటీ అడిగారు సార్. ఏం అడిగారు సార్ వాళ్ళు? బ్యాంక్ గ్యారంటీ అడిగారు సార్. సో ఓకే సార్, నేను బ్యాంక్కి వెళ్ళి నాకు బ్యాంక్ గ్యారంటీ కావాలి నా బిజినెస్ పర్పస్ కోసం అన్నాను సార్. సో వాళ్ళు ఏమన్నారంటే అట్లీస్ట్ డిపాజిట్ అట్లీస్ట్ ఎంతో కొంత అమౌంట్ మీరు ఏం చేయమన్నారు సార్? బ్యాంక్లో డిపాజిట్ చేయమన్నారు సార్. దాని మీద నాకు ఇంట్రెస్ట్ వచ్చింది కదా, ఆ ఇంట్రెస్ట్ మీద వచ్చింది కదా. ఆ ఇంట్రెస్ట్ ఏ హెడ్లో ట్యాక్సిబుల్? ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో ట్యాక్సిబులా లేదా పీజీబీపీలో ట్యాక్సిబుల్? దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ సార్. ఎలా సార్? జనరల్గా అయితే ఇంట్రెస్ట్ అంటే ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్లో ట్యాక్సిబుల్. కాకపోతే మనం బ్యాంక్ గ్యారంటీ దేనికోసం, డిపాజిట్ దేనికోసం చేసాం సార్? మనం బిజినెస్ కోసం చేసాం, యాక్సిలరీ టు ద బిజినెస్. సో ఏదైతే ఇంట్రెస్ట్ ఆన్ సచ్ ఎఫ్డి సచ్ డిపాజిట్ సచ్ ఇంట్రెస్ట్ ఇస్ ట్యాక్సిబుల్ అండర్ ద పీజీబీపీ. సచ్ డిపాజిట్ ఇస్ ట్యాక్సిబుల్ అండర్ ద పీజీబీపీ. చూడండి సార్, ఎస్సీ హ్యాస్ టు డిపాజిట్ ద మార్జిన్ అమౌంట్ విత్ ద బ్యాంక్ ఫర్ అబ్టైనింగ్ ద బ్యాంక్ గ్యారంటీ. సచ్ గ్యారంటీ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ద ఎస్సీ బిజినెస్. ఎనీ ఇంట్రెస్ట్ ఆఫ్ సచ్ డిపాజిట్ షెల్ బి ట్యాక్సిబుల్ అండర్ ద పీజీబీపీ. ఓకేనా. ఇంకో సింపుల్ కాన్సెప్ట్ సార్, నా దగ్గర ఏదైనా ప్రాపర్టీస్ ఉన్నాయి, నేను రెంట్కి ఇస్తున్నాను ప్రాపర్టీస్ సార్. రెంట్కి ఇస్తే రెంటల్ ఇన్కమ్ ఏ హెడ్లో ట్యాక్సిబుల్ సార్? ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. బట్ ఎక్సెప్ట్ ఏంటంటే సార్, ఎక్సెప్ట్ మీ ఎంఓఏ ఉంటుంది కదా, కంపెనీ ఎంఓలో దే క్లియర్లీ మెన్షన్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద బిజినెస్ టు డూ ద రెంటింగ్ బిజినెస్ అని నోట్ చేస్తే మాత్రం వాట్ ఎవర్ ద రెంటల్ ఇన్కమ్, మీకు ఏదైతే రెంటల్ ఇన్కమ్ దట్ ఈస్ ట్యాక్సిబుల్ అండర్ ద పీజీబీపీ. దట్ ఈస్ ట్యాక్సిబుల్ అండర్ ద పీజీ. వెరీ ఇంపార్టెంట్ సార్. సో ద ఎర్నింగ్ ఆఫ్ ఇన్కమ్ లెటింగ్ ఆఫ్ ద ప్రాపర్టీ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది కంపెనీ ఏంటి సార్? నోట్ చేసుకుంటే ద వాట్ ఎవర్ ద ఎంటైర్ ఇన్కమ్ ఆఫ్ ద కంపెనీస్ లెటింగ్ అవుట్ ఇస్ ద పీజీబీల్ అండర్ ద పీజీబీపీ, నాట్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. ఓకేనా సార్. దట్ ఈస్ 2 points ఇది రిమెంబర్ ఫర్ మోర్ దెన్. ఓకేనా సార్. దట్స్ ఇట్. ఓకే సార్. సార్ పీజీబీపీని ఎలా కంప్యూట్ చేయాలి మనం? పీజీబీపీని ఎలా కంప్యూట్ చేయాలి? సో సెక్షన్ 30 to 43D మనకి పీజీబీని ఎలా కంప్యూట్ చేయాలో చెప్తుంది. సెక్షన్ 30 to 43D ప్రకారం మనకి పీజీబీని ఎలా కంప్యూట్ చేయాలో చెప్తుంది. ఓకే సార్. ఫస్ట్ సెక్షన్ 30 మాట్లాడదాం సార్. సెక్షన్ 30 మాట్లాడదాం సార్. వాట్ ఈస్ ద సెక్షన్ 30? సెక్షన్ 30 ఏం మాట్లాడుతుందంటే సార్, నా దగ్గర ఒక బిల్డింగ్ ఉంది సార్. నేను ఏం చేసాను సార్, ఒక బిజినెస్ చేయాలంటే బిల్డింగ్ ఉండాలి కదా. ఫర్ టైమింగ్ బిల్డింగ్ ఉండాలి సార్. నేను ఒక బిల్డింగ్ని రెంట్కి తీసుకున్నాను. ఏం తీసుకున్నాను సార్? రెంట్కి తీసుకున్నాను. నేను ఒక టెనెంట్ పొజిషన్లో బిల్డింగ్ని రెంట్కి తీసుకున్నాను. దానికి రెంట్కి పే చేశాను. ఎక్స్పెండిచర్ అలౌడా నాటా? ఎక్స్పెండిచర్ ఈజ్ అలౌడ్. లేదు సార్, ఆ బిల్డింగ్కి సంబంధించిన ప్రాపర్టీ ట్యాక్స్ నేనే పే చేసిన. ఆ ప్రాపర్టీ ట్యాక్స్ ఎక్స్పెండిచర్ అలౌ చేసుకోవచ్చా లేదా? ఎస్ సార్, ఇట్ ఈజ్ ఆల్సో అలౌడ్. సార్ ఆ బిల్డింగ్కి సంబంధించిన ఇన్సూరెన్స్ కూడా నేనే పే చేశాను. అలౌడా నాటా? అలౌడ్ సార్. సార్ బిల్డింగ్కి సంబంధించిన రిపేర్స్ కూడా నేనే పే చేశాను. బట్ ఏ రిపేర్స్ చెక్ చేసుకోవాలి సార్. చెక్ చేసుకోవాలి. రెవెన్యూ రిపేర్స్ అంటే నార్మల్గా రిపేర్స్ ఉంటే అలౌడ్. బట్ క్యాపిటల్ రిపేర్స్ సార్, దానివల్ల మీ కెపాసిటీ పెంచడము, ఒక ఫ్లోర్ పెంచడము, లేకపోతే ఏదో సంథింగ్ కొట్టడం, మీరు ఏం చేస్తున్నారు సార్? క్యాపిటల్ రిపేర్స్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ సార్. సార్ నేను ఇప్పుడు చెప్పబోయే పాయింట్ ఓన్లీ బిల్డింగ్కి మాత్రమే అప్లికబుల్. నేను ఇప్పుడు ఏదైతే మాట్లాడబోతాను నెక్స్ట్ 1 or 2 minutesలో, అది ఓన్లీ ఎవరికి అప్లికబుల్ సార్? ఓన్లీ బిల్డింగ్ మాత్రం. సార్ ఇఫ్ ద టెనెంట్ ఇంకర్ ఎనీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఆన్ ద బిల్డింగ్, బిల్డింగ్ పొజిషన్లో ఏదైనా టెనెంట్ ఏదైనా ఎక్స్పెండిచర్ ఇంకరే అనుకోండి సార్. అదైతే ఎక్స్పెండిచర్ ఉంది కదా, సచ్ ఎక్స్పెండిచర్ ట్రీటెడ్ యాజ్ ఎ డీమ్డ్ బిల్డింగ్ అంటారు సార్. ఏమంటారు సార్? నేను దాన్ని డీమ్డ్ బిల్డింగ్ కాన్సెప్ట్ అంటారు. డీమ్డ్ బిల్డింగ్ అంటే ఏంటి సార్? దాన్ని ఒక అసెట్గా ట్రీట్ చేసుకొని ఓవర్ ద లీజ్ పీరియడ్ ఉంటుంది కదా సార్, ఆ పీరియడ్ మొత్తం మనం ఏం చేయాలి సార్? డిప్రిషియేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఏ పీరియడ్ మొత్తం సార్? డిప్రిషియేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి. అంటే 25%, 30% ఆ పీరియడ్ మొత్తం మీరు ఏం చేయాలి సార్? డిప్రిషియేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి. వెరీ సింపుల్. సో ఇది ఈ కాన్సెప్ట్ ఎవరికి అప్లికబుల్ సార్? ఓన్లీ బిల్డింగ్కి మాత్రమే అప్లికబుల్ సార్. యాక్ట్లో కూడా దే క్లియర్లీ మెన్షన్ దిస్ సెక్షన్ ఈజ్ అప్లికబుల్ ఫర్ ఓన్లీ బిల్డింగ్. అంతేగాని నేను ప్లాంట్ అండ్ మిషనరీకి టెనెంట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇంకర్ చేశారు, దట్ సింపుల్లీ నాట్ అలౌడ్. ఓన్లీ బిల్డింగ్కి మాత్రమే టెనెంట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇంకర్ అయితే దాన్ని ఎలా ట్రీట్ చేయాలి సార్? మనం డీమ్డ్ బిల్డింగ్ కాన్సెప్ట్గా ట్రీట్ చేసి దాని మీద డిప్రిషియేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి. దాని మీద ఏం ప్రొవైడ్ చేయాలి? మనం డిప్రిషియేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఓకేనా? డిప్రిషియేషన్ అనేది ఓకే. ఈ కాన్సెప్ట్ ఎవరికి అప్లికబుల్ సార్? ఓన్లీ బిల్డింగ్కి మాత్రమే అప్లికబుల్ సార్. దిస్ ఈజ్ నాట్ అప్లికబుల్ టు ద ప్లాంట్ అండ్ మిషన్, దిస్ ఈజ్ నాట్ అప్లికబుల్ టు ద సమ్ అదర్. అది కూడా కండిషన్ నెంబర్ 19 సార్. నేచర్ ఆఫ్ ది అసెట్ ఏమేమి ఉండాలి సార్?
బిల్డింగ్ అయి ఉండాలి సార్. ఇంకర్డ్ బై ఎవరై ఉండాలి సార్? టెనెంట్ అయి ఉండాలి. నేచర్ ఆఫ్ ద ఎక్స్పెండిచర్ ఏమై ఉండాలి సార్? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉండాలి. ఇఫ్ దీస్ 3 కండిషన్స్ ఓన్లీ సాటిస్ఫై దెన్ ఓన్లీ కమ్ అండర్ ద డీమ్డ్ బిల్డింగ్ కాన్సెప్ట్లోకి వచ్చి ఆ డీమ్డ్ బిల్డింగ్లో మళ్ళీ ఏం చేస్తాం? మనం డిప్రిషియేషన్ అనేది ఛార్జ్ చేస్తాం. ఏం ఛార్జ్ చేస్తాం సార్? మనం డిప్రిషియేషన్ అనేది ఛార్జ్ చేస్తాం. ఓకేనా? ఓకే సార్. సరే సార్, ఇప్పుడు నేనేం చేశానంటే ఫర్ టైమింగ్ నాదే బిల్డింగ్ సార్. నా బిల్డింగ్కి నేనే రెంట్కి ఇచ్చుకున్నాను. ఇప్పుడు నేనేం చేశానంటే నాదే ఒక ఫ్లోర్ ఉంది. ఆ ఫ్లోర్లో నేనేం చేశాను? రెంట్కి ఇచ్చేసి నేను సోల్ ప్రాపర్టీ. సో నేనేం చేశానంటే దాంట్లోనే బిజినెస్ చేస్తాను. ఏం చేస్తాను సార్? దాంట్లోనే బిజినెస్ చేస్తున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక మేము ప్రాక్టీసింగ్ సీఏ సార్. సో ఎలాగో నేను ఉండే రూమ్లోనే నాకు ఒక ఓన్ హౌస్ ఉంది. ఆ హౌస్లోనే నేను ప్రాక్టీస్ పెట్టుకున్నాను. బట్ నేను ఆ బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో ఏం చేశానంటే రెంట్ అని రాసుకున్నాను. ఎందుకు? మీరే చెప్పారు కదా సార్ బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ ప్రకారం పర్సన్ డిఫరెంట్ ఫ్రమ్ ద బిజినెస్ అని. సో ఐమ్ రైట్ యాజ్ ఏ దట్ ఈజ్ ఏ రెంట్. నేనేమో రాసుకున్నాను సార్? రెంట్ అని నోట్ చేసుకున్నాను. సో అలాంటి నోషనల్ రెంట్ సార్ నాట్ అలౌడ్. సో సింపుల్లీ సార్ సోల్ ప్రొపరేటర్ కానీ ఎవరైనా ఉంటారు కదా వాళ్ళు రెంట్ పే చేసుకుంటే నాట్ అలౌడ్. నేను ఓనర్ని సార్, నా బిల్డింగ్కి నేనే రెంట్ పే చేసుకుంటే అలౌడా? దట్ ఈజ్ ద నోషనల్. నీ అవుట్ ఆఫ్ పాకెట్ నుంచి అవును వెళ్తుందా? దట్ ఈస్ నోషనల్ రెంట్ ఆర్ నాట్ అలౌడ్. బట్ ఓనర్ అయినా కానీ ప్రాపర్టీ ట్యాక్స్ అయితే పే చేయాలి కదా. రేట్స్ అండ్ ట్యాక్సెస్ ఆర్ అలౌడ్. ఇన్సూరెన్స్ అయితే పే చేయాలి కదా. ఇన్సూరెన్స్ ఆర్ అలౌడ్. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అయితే ఇంకా రావాలి కదా, అంటే రిపేర్స్, దట్ ఈస్ ఆల్ అలౌడ్. అవన్నీ అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండ్. రెంట్ ఒకటే నాట్ అలౌడ్, ఎందుకంటే దట్ ఈస్ ద నోషనల్ ఎక్స్పెండిచర్. అది ఎవరికి పే చేయట్లేదు కదా రెంట్, ఎవరికి పే చేయలేదు, జస్ట్ బుక్ ఎంట్రీ కదా అది. బట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ నాట్ అలౌడ్ సార్. సింపుల్గా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని ఏం చేయాలంటే బిల్డింగ్కి యాడ్ చేయాలి. ఏం చేయాలి సార్? మనం బిల్డింగ్ తన దగ్గర ఉన్న బిల్డింగ్కి యాడ్ చేసి డిప్రిషియేషన్ అనేది ప్రొవైడ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా సార్? ఓకే సార్. దీనికి ఒక చిన్న ఎక్స్టెన్షన్ పాయింట్ మాట్లాడతాం సార్. సో ఇప్పుడు సోల్ ప్రాపర్టీ కాదు సార్, ఒక పార్ట్నర్షిప్ ఫర్మ్ తీసుకుందాం. మనం ఏం చేసుకున్నాం సార్? పార్ట్నర్షిప్. 3 పార్ట్నర్లు ఉన్నారు సార్. మనకు బిల్డింగ్ కావాలి బిజినెస్ చేయడానికి. అందులో ఒక పార్ట్నర్కి ఓన్ బిల్డింగ్ ఉంది. ఒక పార్ట్నర్కి ఏముంది సార్? ఓన్ బిల్డింగ్ ఉంది. మనం ఆ బిల్డింగ్ని యూజ్ చేసుకుంటున్నాం. సో మన పార్ట్నర్షిప్ ఫర్మ్ నుంచి ఆ పార్ట్నర్కి ఆ రెంట్ పే చేస్తుంది. దట్ రెంట్ ఈజ్ అలౌడ్ ఆర్ నాట్ అలౌడ్? చూడండి సార్, if the firm runs a business in the premises owned by the one of the partner, the rent payable to the partner is allowed to the extent is the reason, not excessive. అంటే రీజనబుల్ బేసిస్లో అలౌ చేస్తాం, మార్కెట్ వాల్యూ బేసిస్లో అలౌ చేస్తాం. సో నోషనల్ రెంట్ ఈజ్ నాట్ అలౌడ్, బట్ పార్ట్నర్షిప్ ఫర్మ్కి అయితే దట్ ఈజ్ విల్ బి ద అలౌడ్. అది మాత్రం మనం అలౌ చేస్తాం. ఓకేనా సార్? సార్ ఈ నెక్స్ట్ సార్, డీమ్డ్ బిల్డింగ్ అనగా సార్ సెక్షన్ 31. నెక్స్ట్ సార్ ప్లాంట్ అండ్ మిషనరీ మాట్లాడతాను సార్. నెక్స్ట్ దేని గురించి సార్? సార్ నాకు బిజినెస్ చేయాలంటే ప్లాంట్ అండ్ మిషనరీ కావాలి సార్. బీయింగ్ ఏ టెనెంట్ నేను రెంట్కి తీసుకున్నాను సార్. అలౌడ్. ఇన్సూరెన్స్ ఈజ్ అలౌడ్. రెవెన్యూ రిపేర్స్ ఈజ్ అలౌడ్. క్యాపిటల్ రిపేర్ సార్ సింపుల్లీ నాట్ అలౌడ్ సార్. దీన్ని డీమ్డ్ బిల్డింగ్ అనుకోకూడదు. డీమ్డ్ ప్లాంట్ అండ్ మిషనరీస్ ఉండదు సార్. డీమ్డ్ ప్లాంట్ అండ్ మిషనరీ సింపుల్గా వాట్ ఎవర్ ద క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ బై ద టెనెంట్ ఆన్ ద ప్లాంట్ అండ్ మిషనరీ షల్ నాట్ అలౌడ్. దట్స్ ఇట్. ఓకే. నెక్స్ట్ సార్ ఓనర్ ఉన్నారు సార్, దట్ ఈజ్ ఆల్సో నాట్ అలౌడ్. ఇన్సూరెన్స్ ఈజ్ అలౌడ్. రెవెన్యూ రిపేర్స్ ఈజ్ అలౌడ్ సార్. క్యాపిటల్ రిపేర్స్ ఈజ్ నాట్ అలౌడ్ సార్. రేట్స్ అండ్ ట్యాక్సెస్ ఎందుకు లేవు సార్? సార్ ప్లాంట్ అండ్ మిషనరీకి ఎలాంటి ట్యాక్సెస్ కట్టాల్సిన అవసరం లేదు కదా. బిల్డింగ్కి అయితే ప్రాపర్టీ ట్యాక్స్ కట్టాలి, దీనికి ఏం కట్టాల్సిన అవసరం లేదు. సో వాట్ ఎవర్ ద క్యాపిటల్ రిపేర్స్ సార్ జస్ట్ యాడెడ్ టు ద ప్లాంట్ అండ్ మిషనరీ ప్రొవైడ్ ద డిప్రిషియేషన్. ఓకే సార్. మై క్వశ్చన్ ఇస్ సార్, నేను ఒక టెనెంట్ని సార్. నాకు అగ్రిమెంట్లో ఎలాంటి క్లాజ్ లేదు. ఏమని? మీరు రిపేర్స్ ఇంకా రావాలని. నాకు అగ్రిమెంట్లో ఎలాంటి క్లాజ్ లేదు, మీరు రిపేర్స్ ఇంకా రావాలని. ఎలాంటి ఆబ్లిగేషన్ లేదు, రిపేర్స్ ఇంకా రావాలని. సో నేను అయినా కానీ నేను ఏం చేశాను సార్, నా బిజినెస్కి ఇంపార్టెంట్ కాబట్టికి రిపేర్స్ అనే ఎక్స్పెండిచర్ ఇంకర్ అయ్యాను. సచ్ రిపేర్స్ ఆర్ అలౌడ్ యాజ్ ఎక్స్పెండిచర్ ఆర్ నాట్? అలౌడ్ అయితే ఏ సెక్షన్? అలౌడ్ ఆర్ నాట్? ఇఫ్ ఇట్ ఈజ్ అలౌడ్, విచ్ సెక్షన్? అలౌడా కాదా? అర్థమైందా? అగ్రిమెంట్లో ఎలాంటి ఆబ్లిగేషన్ లేదు, మీరు ఖచ్చితంగా రెంటల్ ఎక్స్పెండిచర్ అనేది ఇంకర్ అవ్వాలని. ఎలాంటి ఆబ్లిగేషన్ లేదు, మీరు డెఫినెట్గా రెంటల్ ఎక్స్పెండిచర్ అనేది ఇంకర్ అవ్వాలని. కానీ నేను ఇంకర్ అయ్యాను, టెనెంట్ ఇంకర్ అయ్యాడు. వాట్ ఎవర్ ద ఎక్స్పెండిచర్ ఇంకర్ అలౌడా కాదా? అలౌడ్. ఏ సెక్షన్లో అలౌడ్? 30లో అయినా అలౌడా? నాకు ఎందుకో 37లో అలౌడ్ అనిపిస్తుంది సార్. లెట్ మీ చెక్ సార్. ఇఫ్ ద అగ్రిమెంట్ ఉందనుకోండి సార్, అగ్రిమెంట్ ఉంది, ఎవ్రీథింగ్ ఉందనుకోండి, దట్ ఎక్స్పెండిచర్ ఈజ్ అలౌడ్ అండర్ సెక్షన్ 30, అండర్ సెక్షన్ 30, 31. అగ్రిమెంట్ లేకపోయింది అనుకోండి సార్, దట్ ఈజ్ ఆల్సో అలౌడ్ బట్ అండర్ సెక్షన్ 37. వై 37 సార్? అక్కడ ఏముంది అంటే 37 లేదు. ఇఫ్ యూ ఇంకర్ ఎనీ ఎక్స్పెండిచర్ దట్ ఈస్ నాట్ ఇన్ ద పర్సనల్ నేచర్, అది పర్సనల్ నేచర్ కాదు కదా, రెవెన్యూ నేచరే కదా, ఫర్ ద పర్పస్ ఆఫ్ బిజినెస్ అండ్ ప్రొఫెషన్ కదా. ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై అయినందుకు దట్ ఈజ్ అలౌడ్ అండర్ ద 37. అందుకని అది 37లో అలౌడ్ సార్. 30లో అలౌడ్ కదా, 30, 31లో అలౌడ్. అలాంటి ఎక్స్పెండిచర్ దేంట్లో అలౌడ్ సార్? 37లో అలౌడ్. ఓకేనా?
Next come with another section, sir. Depreciation. Sir, depreciation mandatory or optional? Depreciation is the mandatory. First point, depreciation is the mandatory. Sir, why అనేది ఇప్పుడు నేను చెప్పలేను ఎందుకంటే చాలా అవర్స్ పడుతుంది. సో depreciation is the mandatory. డెఫినెట్గా నువ్వు డిప్రిషియేషన్ ప్రతి ఇయర్ క్లెయిమ్ చేయాల్సిందే. సార్ నాకు ఇయర్ ప్రాఫిట్ ఉంది క్లెయిమ్ చేస్తాను, నెక్స్ట్ ఇయర్ లాస్ ఉంది క్లెయిమ్ చేయను, ఆ నెక్స్ట్ ఇయర్ నాకు ట్యాక్స్ కట్టాలనిపిస్తుంది క్లెయిమ్ చేయకుండా అలా చెప్పండి. ఎవ్రీ ఇయర్ యూ షుడ్ బి క్లెయిమ్ ద డిప్రిషియేషన్. ఓకేనా సార్? ఎస్సీ షుడ్ బి యూజ్డ్ ఫర్ ద బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ పర్పస్. దేనికోసం యూజ్ చేయాలి సార్? తను బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ పర్పస్ కోసం యూజ్ చేయాలి. ఓకేనా? యాక్టివ్ ఆర్ ప్యాసివ్. ఓకేనా? ఎస్సీ షుడ్ బి ద ఓనర్ ఆఫ్ సచ్ ఎసెట్. ఎసెట్కి ఏమైనా వెళ్తే తను డెఫినెట్గా ఓనర్. హోల్లీ అయినా పార్ట్లీ అయినా పర్లేదు సార్. వెరీ సింపుల్ సార్. హోల్లీ ఆర్ పార్ట్లీ సార్. తను రిజిస్టర్ ఓనర్ అవ్వాలా, బెనిఫిషియల్ ఓనర్ అయినా సరిపోతుంది. షుడ్ నాట్ బి ద రిజిస్టర్ ఓనర్. ఓకేనా? షుడ్ నాట్ బి ద బెనిఫిషియల్ ఓనర్ అయినా సరిపోతుంది సార్. డెఫినెట్గా రిజిస్టర్ ఓనర్ అవ్వాల్సిన అవసరం లేదు, బెనిఫిషియల్ ఓనర్ అయినా సరిపోతుంది. సో ఓకే సార్, మన లీజ్ సిచ్యువేషన్లో ఉంది కదా సార్, లీజ్ ఇస్తాం కదా. లీజ్ ఇచ్చినప్పుడు ఎవరు క్లెయిమ్ చేయాలి సార్? లెస్సర్ క్లెయిమ్ చేయాలా, లెస్సీ క్లెయిమ్ చేయాలి? డిప్రెషన్ ఆల్వేస్ లెస్సర్ సార్, ఆల్వేస్ లెస్సర్ సార్. ఏ లీజ్ అయినా సార్, ఫినాన్స్ లీజ్ అయినా ఆపరేటింగ్ లీజ్ అయినా సార్. నెక్స్ట్ వీఆర్ టాకింగ్ అబౌట్ ద హైర్ పర్చేజెస్లో మనకు ఓనర్షిప్ ఎప్పుడు వస్తుంది సార్? పేమెంట్ ఆఫ్ ది లాస్ట్ ఇన్స్టాల్మెంట్ వస్తుంది. కానీ బట్ ఈ కెన్ క్లెయిమ్ ద డిప్రిషియేషన్ ఫ్రమ్ ద బిగినింగ్. ఎప్పటి నుంచి క్లెయిమ్ చేస్తే డిప్రిషియేషన్ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచే క్లెయిమ్ చేయొచ్చు. అంటే ఎప్పటి నుంచి అయితే మీరు పుట్టు యూజ్ చేస్తున్నారో అప్పటి నుంచి క్లెయిమ్ చేసుకోవచ్చు. ఫ్రమ్ ద బిగినింగ్ నుంచే క్లెయిమ్ చేసుకోవచ్చు సార్. పార్షియల్లీ ఓన్ సార్, నా ఎసెట్ మొత్తం నాది కాదు సార్, ఓన్లీ పార్ట్లీ నేను ఓన్ చేసుకోవాలి. అంటే డిప్రిషియేషన్ కూడా ఎంత క్లెయిమ్ చేసుకోవాలి సార్? నేను పార్ట్లీ క్లెయిమ్ చేసుకోవాలి. ఓకేనా? బట్ ఎప్పటి నుంచి సార్? ప్రతి డిప్రిషియేషన్ ఎప్పటి నుంచి సార్? పుట్టు యూజ్ నుంచే క్లెయిమ్ చేయాలి. బట్ యాక్టివ్ యూజ్ నుంచి కాదు మనం చేయాల్సింది. ఎప్పటి నుంచి సార్? పుట్టు యూజ్. బట్ కొన్ని ఉంటాయి సార్, స్టాండ్ బై మిషనరీస్, ఎమర్జెన్సీ స్పేర్ పార్ట్స్, డిప్రిషియేషన్ షెల్ బి అలౌడ్ ఈవెన్ నాట్ పుట్ టు యూజ్. అర్థమవుతుందా సార్? సార్ ఎమర్జెన్సీ మిషనరీస్ పార్ట్స్ కానీ స్టాండ్ బై ఎక్విప్మెంట్స్ కానీ ఎప్పుడు అలౌడ్ సార్? ఫైర్ ఎక్స్టింగ్విష్మెంట్ మిషన్ ఆల్సో. ఇవన్నీ స్టాండ్ బై మిషనరీ అంటే వెరీ సింపుల్ సార్. ఏం లేదు, అక్కడ ఫైర్ మిషన్ ఉంటుంది. ఓకేనా? ఫైర్ ఎక్స్టింగ్విష్మెంట్ మిషన్ ఉంటుంది. దానివల్ల పెద్ద యూజ్ ఏమి ఉంటుంది మనకి. ఏ రోజు ఎప్పుడు ఫైర్ హ్యాపన్ అయితే అప్పుడు యూజ్ అవుతుంది. సో యూజ్ లేదని డిప్రిషియేషన్ క్లెయిమ్ చేయకుండా ఉండలేం కదా. మళ్ళీ ఆ మిషన్ మనం అమ్మితే మనకు అంత రాదు కదా మార్కెట్లో. సో దట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ద బిజినెస్, బట్ యూజ్లో లేదు. సో అలాంటి స్టాండ్ బై మిషనరీ కానీ ఎమర్జెన్సీ స్పేర్ పార్ట్స్ కానీ ఇప్పుడు మనం పెద్ద ఏరోప్లేన్స్ కానీ షిప్స్కి కానీ రన్ చేస్తూ ఉంటాం సార్. మనకి ఖచ్చితంగా ఏదైనా రిపేర్ అయితే ఎమర్జెన్సీ స్పేర్ పార్ట్స్ కావాలి. బట్ అది యూజ్ ఉంటుందో లేదో మనకు తెలియదు. బట్ మనం ఎమర్జెన్సీ స్పేర్ పార్ట్స్ తీసుకొని వెళ్తాం షిప్లో. తీసుకొని వచ్చినప్పుడు అంతే రేట్ ఉంటుందా? బయట ఉండదు కదా. డెఫినెట్గా డిప్రిషియేట్ అయ్యి ఉంటుంది, ఎందుకంటే యూజ్ చేసినా చేయకపోయినా. సో డెఫినెట్గా స్టాండ్ బై ఎక్విప్మెంట్స్, ఎమర్జెన్సీ మిషనరీ పార్ట్స్ కానీ యూజ్ చేసినా చేయకపోయినా ఏం సార్? ఇట్స్ అలౌడ్ ఫర్ ద డిప్రిషియేషన్ అనేది అలౌడ్. ఓకేనా? ఇట్స్ నాట్ ఇంపార్టెంట్ సార్. ఎన్ని టైప్స్ ఆఫ్ అసెట్స్ ఉంటాయి సార్ మనకి? టాంజిబుల్ అండ్ ఇంటాంజిబుల్. టాంజిబుల్ ఏమేమి ఉంటాయి సార్? బిల్డింగ్, ఫర్నిచరు, ప్లాంట్ అండ్ మిషనరీ. ఇంటాంజిబుల్ ఎన్ని ఉంటాయి సార్? జస్ట్ అదర్ దాన్ గుడ్ విల్ సార్. యూ కెన్ రైట్ అయితే ఇంటాంజిబుల్ ఏమి ఉంటాయి సార్? అదర్ దాన్ గుడ్ విల్కి మాత్రం రాదు సార్. అదర్ దాన్ గుడ్ విల్కి డిప్రిషియేషన్ రాదు. అదర్ దాన్ గుడ్ విల్. ఓకేనమ్మా? అదర్ దాన్ గుడ్ విల్. ఓకే సార్. ఇంటాంజిబుల్ అసెట్కి రేట్ ఆఫ్ డిప్రిషియేషన్ ఎంతమ్మా? ఇనాన్మస్ కదా, 25%. ఇంటాంజిబుల్ రేట్ ఆఫ్ డిప్రిషియేషన్ ఎంత? 25%. సార్ బిల్డింగ్కి ఆర్టీసీ సార్. బిల్డింగ్కి ఏం చూసుకోవాలి సార్? ఆర్టీసీ. సార్ రెసిడెన్షియల్ పర్పస్ కోసం కానీ యూజ్ చేస్తాను అనుకోండి సార్ నేను బిల్డింగ్ని. మై రేట్ ఆఫ్ డిప్రిషియేషన్ విల్ బి ద 5%. దట్ ఈజ్ ఆర్ట్. ఓకేనా సార్? టెంపరీ పర్పస్ అయితే రేట్ ఆఫ్ డిప్రిషియేషన్ విల్ బి ద 40. ఓకేనా సార్? అదర్ యూజ్ కోసం అయితే మై రేట్ ఆఫ్ డిప్రిషియేషన్ విల్ బి ద 10%. ఓకేనా సార్? ఫర్నిచర్కి ఆల్వేస్ 10%. ఫ్లైట్ లైటింగ్, ఫ్యాన్స్, వైర్స్, స్విచ్చెస్ ఇవన్నీ ఫర్నిచర్. ఓకేనా? ఓకే సార్. నెక్స్ట్ మనం ప్లాంట్ అండ్ మిషనరీ గురించి మాట్లాడుతాం. ప్లాంట్ అండ్ మిషనరీ మనకి బాగా నచ్చిన ప్లాంట్ అండ్ మిషనరీ కంప్యూటర్. ఏంటి సార్? కంప్యూటర్కి ఎంత సార్ పర్సెంటేజ్? 40%. కంప్యూటర్ అండ్ కంప్యూటర్ సాఫ్ట్వేర్కి ఎంత సార్? 40. బుక్స్కి ఎంత సార్? ఇంక్లూడింగ్ యాన్యువల్ అప్లికేషన్ యూజ్ ఫర్ ద లైబ్రరీస్ 40%. పొల్యూషన్ కంట్రోల్ ఎక్విప్మెంట్కి కూడా 40% సార్. ఓకేనా? అదర్ ప్లాంట్ అండ్ మిషనరీకి ఎంత సార్? ఆల్వేస్ 15%. అదర్ ప్లాంట్ మిషనరీకి ఎంత సార్? 15%. సార్ మోటార్ వెహికల్ సార్, నేను ఏ బిజినెస్లో ఉన్నానంటే నార్మల్ బిజినెస్లో ఉన్నాను సార్. మోటార్ వెహికల్ అప్పుడు మా ప్లాంట్ అండ్ డిప్రిషియేషన్ ఎంత సార్? 15%. ఓకేనా? లేదు సార్ హైరింగ్ అండ్ ప్లయింగ్ బిజినెస్లో ఉన్నా, మై డిప్రిషియేషన్ విల్ బి ద 30%. కానీ నేను ఒక డేట్ చెప్తాను సార్. ఈ డేట్లో కానీ మీరు మోటార్ వెహికల్ అక్వైర్ చేస్తుంటే, ఈ డేట్లో కానీ 23/8/18 to 19 to 31st March 2000 అక్వైర్ చేస్తుంటే యువర్ రేట్ ఆఫ్ డిప్రిషియేషన్ విల్ బి ద 30%. యువర్ రేట్ ఆఫ్ డిప్రిషియేషన్ విల్ బి ద 30%. అదర్ విల్ బి ద
45%. ఓకేనా, వెరీ సింపుల్ సార్. మోటార్ వెహికల్కి ఎంత సార్ నార్మల్గా 15%, కానీ ప్లయింగ్ అండ్ హైరింగ్లో బిజినెస్లో ఉంటే ఎంత సార్ 30%. లేదు నేను చెప్పిన డేట్లో కానీ మీరు అక్వైర్ చేశారు 23/8/2019 ఆ డేట్లో కానీ మీరు చేసుంటే మీ రేట్ ఆఫ్ డిప్రిషియేషన్ ఎంత సార్ 30%, ఇంకొక 15% యాడ్ చేయండి. లేదు 30% ఉన్న డిప్రిషియేషన్ ఎంత సార్ 45%. ఓకేనా, దిట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామ్ బట్ ఐ కెన్ రిమెంబర్. సార్ షిప్ వెజల్స్కి ఎంత సార్ 20%, ఏరోప్లేన్స్కి ఎంత సార్ 40%. ఓకేనా సార్. విండ్ మిల్కి ఎంత సార్ నార్మల్గా 40%, ఆయిల్ వెల్స్ ఎంత సార్ 15%, అండ్ రెన్యూబుల్ ఎనర్జీ డివైస్ ఎంత సార్ 40%. ఓకేనా సార్. ఇట్స్ మ్యాండేటరీ టు క్లెయిమ్ ద డిప్రిషియేషన్. సార్ ఈపీబీఎక్స్ మొబైల్ ఫోన్స్ ఉన్నాయి కదా సార్, నాట్ క్లెయిమ్ ద 40% కదా సార్ క్లెయిమ్ చేయాల్సిన వాటికి 15% క్లెయిమ్ చేయాలి, ఎందుకంటే దట్ ఈస్ నాట్ ఏ కంప్యూటర్. వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పాయింట్స్ అది సార్. ఓకేనా సార్. కానీ యూపీఎస్ ప్రింటర్ యాక్సెస్ ఉన్నాయి కదా సార్, యూపీఎస్ ప్రింటర్ స్కానర్, దిస్ ఈజ్ ద కంప్యూటర్స్, దిస్ ఈజ్ ద కంప్యూటరేషన్, దిస్ ఈజ్ ద కంప్యూటర్. సార్ అందరికి కనిపిస్తుంది కదా, వెనకాల వాళ్ళకి కనిపిస్తుంది కదా ప్రాజెక్ట్ చిన్నగా. ఓకే సార్. ఇది యాక్చువల్లీ పుట్ టు యూజ్ కనుక నాట్ రెడీ టు యూస్. ఓకేనా సార్. ప్లాంట్ అండ్ మిషనరీలో షిప్ వస్తుంది, వెహికల్ వస్తుంది, బుక్స్ వస్తాయి, సైంటిఫిక్ వస్తుంది అండ్ సర్జికల్, బట్ నాట్ ఇంక్లూడెడ్ ద ఇవి ఇంక్లూడెడ్ కావు సార్. టీ బుషెస్ ఏమేమి ఇంక్లూడెడ్ కావు సార్ అంటే ఈ 3 ఇంక్లూడెడ్ కావు సార్. ప్లాంట్ మిషన్, టీ బుషెస్, లైఫ్ స్టాక్స్ అండ్ బిల్డింగ్ అండ్ ఫర్నిచర్, ఇవి 4 మాత్రం ఇంక్లూడెడ్ సార్. టీ బుషెస్ అండ్ లైఫ్ స్టాక్స్ అండ్ బిల్డింగ్ అండ్ ఫర్నిచర్స్. ఓకేనా సార్. ఏ మెథడ్ ఆఫ్ డిప్రిషియేషన్ మనం ఫాలో అవ్వాలి సార్ అంటే మనం ఏ బిజినెస్లో సార్ అందరూ మెథడ్ ఫాలో అయ్యేది ఏంటి సార్ డబ్ల్యూడివి, బట్ ఎవరైతే జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ ఉంటే వాళ్ళు ఎస్ఎల్ఎం కానీ డబ్ల్యూడి కానీ ఏదైనా ఫాలో సార్. దట్ ఈస్ ద లైఫ్ టైమ్ ఆప్షన్ సార్. ఒకసారి మీరు ఎస్ఎల్ఎం ఫిక్స్ అయ్యారనుకోండి ఎంటైర్గా ఎస్ఎల్ఎంఏ ఫాలో అవ్వాలి. ఒకసారి డబ్ల్యూడి అని ఫిక్స్ అయ్యాక మీరు గో ఫర్ ద డబ్ల్యూడి. సో ఐ విల్ గివ్ ఫర్ ద ఓన్లీ ఆప్షన్ టు ఎవరికి ఇస్తాను సార్ పవర్ ఆఫ్ జనరేషన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్. జనరేషన్ డిస్ట్రిబ్యూషన్ పవర్స్ మాత్రం మనకి ఇది ఇస్తున్నాను సార్. సో ఎస్ఎల్ఎం అండ్ డబ్ల్యూడి అని మనం డిసైడ్ అవ్వాలి. ఓకేనా ఒకసారి మనం వీ కెన్ డిసైడ్ ఇట్ సార్. డెఫినెట్గా చూడండి మనం ఒకసారి ఎస్ఎల్ఎం ఫిక్స్ అనుకుంటే లైఫ్ టైం ఏం ఫాలో అవ్వాలి సార్ మీరు ఎస్ఎల్ఎంఏ ఫాలో. ఒకసారి డబ్ల్యూడీ ఫిక్స్ అనుకుంటే లైఫ్ టైం ఏం ఫాలో అవ్వాలి సార్ మీరు డబ్ల్యూడీవే ఫాలో అవ్వాలి. ఓకేనా సార్. సిస్టమ్ ఆఫ్ డిప్రిషియేషన్ నెక్స్ట్ ఏం సార్ సిస్టమ్ ఆఫ్ డిప్రిషియేషన్. డబ్ల్యూడీకి ఏం ఫాలో అవుతుంది సార్ బ్లాక్ ఆఫ్ ది అసెట్ ఫాలో అవుతుంది. ఎస్ఎల్ఎంకి ఏం ఫాలో అవుతుంది సార్ ఇండివిజువల్. బ్లాక్ ఆఫ్ ది అసెట్ అంటే సేమ్ రేటు సేమ్ నేచర్ ఉన్నాయని ఒక బ్లాక్, సేమ్ రేటు సేమ్ నేచర్ ఉన్నాయని ఒక బ్లాక్. ఓకేనా సార్. సేమ్ రేటు సేమ్ క్లాస్. ఓకేనా సార్. ఎలా ఉంటుంది సార్ ఈ బ్లాక్ ఆఫ్ అసెట్. ఫస్ట్ ఓపెనింగ్ డబ్ల్యూడీవీ తీసుకుంటాం సార్. ఫస్ట్ ఏం తీసుకుంటాం సార్ మనం ఓపెనింగ్ డబ్ల్యూడీవీ తీసుకుంటాం సార్. నెక్స్ట్ పర్చేజెస్ ఏమైనా ఉంటే యాడ్ చేస్తాం సార్. నెక్స్ట్ ఏం చేస్తాం సార్ మనం పర్చేజెస్ ఉంటే ఏమైనా యాడ్ చేస్తాం సార్. లెస్ మనీ పేయబుల్ ఏమన్నా సేల్ జరిగితే తీసేస్తాం సార్. మనం ఏం చేస్తాం సార్ సేల్. సార్ సేల్ జరిగినప్పుడు ఏ ప్రైస్ తీసుకోవాలి ఫెయిర్ మార్కెట్ వాల్యూ తీసేయాలా యాక్చువల్ ప్రైస్ తీసేయాలా యాక్చువల్ ప్రైస్ ఏం తీసేయాలి సార్ మనం ఇక్కడ యాక్చువల్ ప్రైస్ ఆఫ్ ద అసెట్ తీసేయాలి సార్. ఓకేనా సార్. స్లమ్ సేల్లో ఏదైనా అసెట్ని ట్రాన్స్ఫర్ చేస్తే కూడా తీసేస్తాం సార్. ఇంకేం చేస్తాం స్లమ్ సేల్లో ఏదైనా అసెట్ని ట్రాన్స్ఫర్ చేసినా కానీ తీసేస్తాం సార్. అది ఎలా తీసేస్తాం అనేది ఇది నేను క్యాపిటల్ గెయిన్లో మీకు ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్లమ్ సేల్ పాయింట్. ఓకేనా స్లమ్ సేల్ పాయింట్. స్లమ్ సేల్లో ఏదైనా అసెట్ని తీసేసినా కానీ మనం చేస్తాం. ఎలా అంటే సార్ అంటే స్లమ్ సేల్ జరిగినప్పుడు ఫస్ట్ అయితే యాక్చువల్ కాస్ట్ గురించి మాట్లాడాలి సార్. నాకు ఓపెనింగ్ డబ్ల్యూ ఉంది పర్చేజ్ ఏమంటే ఏం చేయాలి సార్ నేను యాడ్ చేయాలి సార్. ఏ పర్చేజ్ యాడ్ చేయాలి సార్ లెస్ దెన్ 180 days యాడ్ చేయాలా మోర్ దెన్ 180 days యాడ్ చేయాలా యూస్ అయ్యింది కూడా యాడ్ చేయాలా సార్. ఎవ్రీథింగ్ వీ నీడ్ టు యాడ్ ఇయర్ ఎవ్రీథింగ్ వీ నీడ్ టు లెస్ దెన్ 180 days కూడా యాడ్ చేయాలి మోర్ దెన్ 180 days 180 days మోర్ యాడ్ చేయాలి. అసలు యూస్ అయ్యింది కూడా యాడ్ చేయాలి యాడ్ చేసాక ఏం చేయాలి సార్ సేల్ ప్రైస్ని తీసేయాలి. మనం ఏం చేయాలి సార్ సెల్లింగ్ ప్రైస్ని తీసేసాక యూ గెట్ ద డబ్ల్యూడీ. సో స్లమ్ సేల్ అంటే ఏంటి సార్ అందరికీ తెలుసు కదా స్లమ్ సేల్. సో అన్ని అసెట్ని కలిపి మనం సేల్ చేస్తాం. బట్ ద టైమింగ్ డిప్రెసిబుల్ అసెట్ ఏదైనా స్లమ్ సేల్లో వెళ్ళిపోతుంది అనుకోండి సార్. మీరు ఎలా థింక్ చేయాలంటే ఆ బ్లాక్లో ఆ ఒక్క ఎసెటే ఉందనుకోవాలి. ఎలా అనుకోవాలి సార్ మీరు ఆ బ్లాక్లో ఆ ఒక్క ఎసెటే ఉందనుకోండి డిప్రిషియేషన్ క్లెయిమ్ చేయాలి. ఆ ఒక్క ఎసెటే ఉందనుకో మీరు ఎలా క్యాలిక్యులేట్ చేయాలి సార్ డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్. ఫర్ ఎగ్జాంపుల్ సార్ నేను 2015లో ఒక ఎసెట్ని పర్చేజ్ చేశాను. ఏం చేశాను డిప్రిషియేషన్లో 2015లో ఏం చేశాను ఒక ఎసెట్ని పర్చేజ్ చేశాను. సో పర్చేజ్ చేస్తే అది స్లమ్ సేల్లో సేల్ చేస్తాను. ఆ అసెట్ వాల్యూ ఎంత అంటే 10 lakhs. అసెట్ వాల్యూ ఎంత సార్ 10 lakhs. సో నువ్వు ఎంత ఏ ఇయర్లో సేల్ చేసావు 2021లో సేల్ చేసావు. ఫస్ట్ ఈ 5 yearsకి డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయి. 2015కి వెళ్ళి ఆ ఒక్క అసెటే ఉందనుకుని ఆ రేట్ని అప్లై చేసుకుని డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేసి 2020లో నీకు వాల్యూ వస్తుంది కదా ఆ వాల్యూని ఇక్కడ నుంచి రెడ్యూస్ ఆ వాల్యూని ఎక్కడి నుంచి రెడ్యూస్ చేస్తా సార్ ఇక్కడ నుంచి రెడ్యూస్. ఎందుకు రెడ్యూస్ చేయాలి సార్ ఇంకా ఆ బ్లాక్లో ఉండదు కదా మీ అసెట్ ఆ బ్లాక్లో మీ బ్లాక్లో ఉంటుందా. వీ కెన్ సింపుల్లీ రెడ్యూస్ ఇయర్. ఓకేనా. సో అప్పుడు మనకి ఏమొస్తుంది సార్ డబ్ల్యూడీ వస్తుంది. సార్ ఆ అసెట్ని యూజ్ చేయలేదు సార్ మనం ఎలాంటి ఏమైనా డిప్రిషియేషన్ ప్రొవైడ్ చేయొచ్చా నో డిప్రిషియేషన్ సార్. యూజ్ చేసాం కానీ లెస్ దెన్ 180 days ఎంత రేట్ ప్రొవైడ్ చేయొచ్చు సార్ మనం హాఫ్ రేట్ ఆఫ్ ది డిప్రిషియేషన్ సార్. బ్యాలెన్స్కి ఫుల్ రేట్ ఏం సార్ ఫుల్ రేట్. సో సింపుల్గా సార్ నా బ్లాక్లో 10 lakhs వాల్యూ ఆఫ్ ది అసెట్స్ మిగిలిపోయింది. నా బ్లాక్లో ఎంత ఉన్నాయి సార్
10 lakhs వాల్యూ ఆఫ్ ది అసెట్స్ మిగిలిపోయాయి. అందులో 10 lakhs వాల్యూ లెస్ దాన్ 180 days కొన్నాయి 4 lakhs ఉన్నాయి సార్. లెస్ దాన్ 180 days కన్నా ఎన్ని వాల్యూ ఉన్నాయి సార్? 4 lakhs ఉన్నాయి. సో మోర్ దాన్ 180 days ఉన్నాయి 2 lakhs ఉన్నాయి అంటే ఓపెనింగ్ నుంచి. అసలు యూజ్ చేయని ఒక 4 lakhs ఉన్నాయి. యూజ్ చేయని ఎంత ఉన్నాయి సార్? ఒక 4 lakhs. ఫస్ట్ ఈ 10 lakhsలో ఈ 4 lakhs డిస్ట్రిబ్యూట్ చేయాలి సార్. నో డిప్రిషియేషన్. ఫస్ట్ ఏం చేయాలి సార్? ఏదైతే డిప్రిషియేషన్ దానికి నో డిప్రిషియేషన్. నెక్స్ట్ ఏదైతే లెస్ దాన్ 180 days దానికి ఒక 4 lakhs ఇచ్చేయాలి సార్. 50% ఆఫ్ ది రేట్ ఆఫ్ డిప్రిషియేషన్. రిమైనింగ్ ఏదైతే మిగిలిందో దాన్నే ఫుల్ డిప్రిషియేషన్ క్లెయిమ్ చేయాలి. అర్థమవుతుందా సార్? మీ బ్లాక్ని ఫస్ట్ ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి సార్? ఏదైతే యూజ్ చేయలేదో ఫస్ట్ ఆ డిప్రిషియేషన్ ఆ అసెట్కి ఇచ్చేయాలి. ఆ అసెట్ మిగిలాక లెస్ దాన్ 180 days ఏమైనా ఉందనుకోండి ఆ అసెట్కి ఇచ్చేసేయాలి ఆ బ్లాక్ని. అది కూడా అయ్యాక ఇఫ్ ఎనీథింగ్ రిమైన్ యూ కెన్ క్లెయిమ్ ద ఫుల్ రేట్ ఆఫ్ డిప్రిషియేషన్. సార్ ఇఫ్ ఎనీ అసెట్ పర్చేజ్ చేశాను దాన్ని లెస్ దాన్ 180 days యూజ్ చేశాను సార్. ఎంత రేట్ ఆఫ్ డిప్రిషియేషన్ సార్? నాకు 50% రేట్ అంటే 10% అనుకోండి సార్. 5% అప్లై అయితే 10-15% అనుకోండి 7. బట్ ఈ రిస్ట్రిక్షన్ అనేది ఓన్లీ ఇన్ ద ఇయర్ ఆఫ్ అక్విజిషన్లోనే అప్లై సార్. ఓన్లీ ఇన్ ద ఇయర్ ఆఫ్ అక్విజిషన్లోనే అప్లై అవుతుంది. నెక్స్ట్ ఇయర్లో అప్లై అవ్వవు సార్. మై క్వశ్చన్ ఈజ్ సార్ నేను 2021-22లో అసెట్ని పర్చేజ్ చేశాను. 2021-22లో ఏం చేశాను సార్? నేను ఒక అసెట్ని పర్చేజ్ చేశాను. 2021-22లో ఏం చేశాను? ఒక అసెట్ని పర్చేజ్ చేశాను. ఓకేనా సార్? 21-22లో అసెట్ని పర్చేజ్ చేసి అసలు ఏమీ యూజ్ చేయలేదు సార్. అసలు జీరో యూసేజ్ చేశాను. 22-23లో వాట్ ఈజ్ మై రేట్ ఆఫ్ డిప్రిషియేషన్? ఫుల్ రేటా హాఫ్ రేటా? ఎవరైనా గెట్ మై క్వశ్చన్? అర్థమైంది కదా నా క్వశ్చన్? అర్థమైంది కదా సార్? 2021లో ఒక అసెట్ని పర్చేజ్ చేశాను. ఏం చేశాను సార్? ఒక 2021లో నేను ఒక అసెట్ని పర్చేజ్ చేశాను. పర్చేజ్ చేసి ఎలాంటి యూజ్ చేయలేదు. ఈవెన్ సింగిల్ డే కూడా నేను యూజ్ చేయలేదు. బట్ బ్లాక్లో యాడ్ చేసి ఎలాంటి డిప్రిషియేషన్ ఇవ్వలేదు. ఓకే ఫైన్. 22-23లో ఫుల్ రేట్ క్లెయిమ్ చేయాలా హాఫ్ రేట్ క్లెయిమ్ చేయాలా? అసలు అప్పుడు కూడా యూజ్ చేయలేదు. 22-23లో కూడా నువ్వు యూజ్ వాట్ ఈస్ 22-23లో యూజ్ చేయలేదు సార్ ఫుల్ రేట్. సార్ ఈ పుట్ టు యూజ్ అనేది ఉంది కదా, ఈ పుట్ టు యూజ్ ఇవన్నీ ఫస్ట్ ఇయర్లోనే. నెక్స్ట్ ఇయర్ మీరు అసలు యూజ్ చేసినా చేయకపోయినా యూ కెన్ గెట్ ద ఫుల్ రేట్ ఆఫ్ డిప్రిషియేషన్. ఫుల్ రేట్ ఆఫ్ డిప్రిషియేషన్. సార్ మనీ పేయబుల్ అంటే ఏంటి సార్? మనకు వచ్చే సేల్ ప్రైస్ అవ్వచ్చు, మనకు వచ్చే ఇన్సూరెన్స్ కాంపెన్సేషన్ అవ్వచ్చు, ఏదైనా డిస్కార్డెడ్ అవ్వచ్చు. ఓకేనా సార్? డిప్రిషియేషన్ ఎంత పర్సెంటేజ్ సార్? లెస్ దాన్ 180 days 50%. ఇన్ ద ఇయర్ ఆఫ్ అక్విజిషన్కి మాత్రమే సార్. ఇన్ ద ఇయర్ ఆఫ్ అక్విజిషన్ మాత్రమే సార్. అమాల్గమేషన్ డీమర్జినప్పుడు మనం ఎలా చేస్తాం? అమాల్గమేషన్ డీమర్జినప్పుడు మనం ఎలా చేస్తాం సార్? వెరీ సింపుల్. వీ హ్యావ్ టు ఫాలో ద 2 steps సార్. ఫర్మ్ కంపెనీగా కన్వర్ట్ అయింది సార్. కంపెనీ కాస్త ఎల్ఎల్బీగా కన్వర్ట్ అయింది. ఎనీ అదర్ సజెషన్ అంద డెత్ అయిపోయాడు సార్ ప్రొపరేటర్. తర్వాతకి వేరే వాళ్ళు వచ్చి టేక్ ఓవర్ చేస్తారు. అప్పుడు ఎలా క్లెయిమ్ చేస్తాడు సార్ ఫస్ట్ డిప్రిషియేషన్ని? ఫస్ట్ స్టెప్ నెంబర్ 1 సార్. స్టెప్ నెంబర్ 1 నిజంగా నాకు టైం ఉంటే రాస్తుండే సార్. స్టెప్ నెంబర్ 1 ఏంటంటే సార్ అంటే అసలు ఎలాంటి అమాల్గమేషన్ ఎలాంటి డీమర్జర్ జరగకపోతే నువ్వు డిప్రిషియేషన్ ఎలా అయితే క్లెయిమ్ చేస్తావు క్లెయిమ్ చేసి, డిప్రిషియేషన్ ఎలా అయితే క్యాలిక్యులేట్ చేస్తావు అలా క్యాలిక్యులేట్ చేసి, ఎలా అయితే క్యాలిక్యులేట్ చేస్తావు అలా క్యాలిక్యులేట్ చేసి ఆ వచ్చిన డిప్రిషియేషన్ నెంబర్ ఆఫ్ డేస్ ఆఫ్ యూసేజ్ బేసిస్లో ఇచ్చేసాయి. నెంబర్ ఆఫ్ డేస్ ఆఫ్ యూసేజ్ బేస్లో ఇచ్చేసాయి. వెరీ సింపుల్ సార్. సార్ అసలు ఎలాంటి అమాల్గమేషన్ ఎలాంటి డిమర్జర్ రాకపోతే మనం ఏం చేస్తాం? ఫుల్ రేట్ ఆఫ్ డిప్రిషియేషన్ ఇచ్చి క్లెయిమ్ చేసేస్తాం. క్లెయిమ్ చేసేసి ఆ వచ్చిన డిప్రిషియేషన్ని నెంబర్ ఆఫ్ డేస్ యూసేజ్ అంటే బిఫోర్ ప్రెడిసర్ ఎంతసేపు యూజ్ చేశారు, సక్సెసర్ ఎంతసేపు ఎన్ని రోజులు యూజ్ చేశారో ఆ బేస్లో చేశారు. ఒక అసెట్ని కొన్నాను సార్ నేను. అసెట్ని కొని ఓన్లీ 200 days మాత్రం యూజ్ చేశాను. ఎన్ని డేస్ యూజ్ చేశాను సార్ నేను? ఓన్లీ 200 days మాత్రం యూజ్ చేశాను. 200లో 70 days ఏమో నేను యూజ్ చేశాను సార్. ఫర్మ్ యూజ్ చేశాను. ఫర్మ్ కాస్త కంపెనీ అయినప్పుడు 130 days ఏమో వాళ్ళు యూజ్ చేశారు. ఫస్ట్ ఏం చేయాలంటే సార్ ఆ 10 lakhs అసెట్ ఉంది కదా, 10% ఆఫ్ ది డిప్రిషియేషన్ ఛార్జ్ చేయాలి. ఎంత ఛార్జ్ చేయాలి సార్? 10%. ఎందుకంటే మోర్ దెన్ 180 days కదా. 1 lakh ఇంటూ 30/200 30/200 సారీ 70/200 రిమైనింగ్ 130/200 అలా చేయాలి సార్. ఆల్వేస్ డోంట్ బై ద 365 ఆల్వేస్ వేయకూడదు సార్. న్యూ అసెట్కి ఎలా వేస్తాం సార్? మనం 365 వేయలేం కదా, బికాస్ ఆ 365 days మనం యూస్ చేయలేదు కదా. అదే సార్ ఓల్డ్ అసెట్ని ఎలా బైఫర్కేట్ చేయాలి సార్? 365 ఎలా బైఫర్కేట్ చేయాలి సార్? 365 బై నెంబర్ ఆఫ్ డేస్ యూసేజ్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. న్యూ అసెట్కి అయితే బై వేసేటప్పుడు ఏం వేసుకోవాలి సార్? డినామినేటర్ విల్ బి ద యాక్చువల్ నెంబర్ ఆఫ్ డేస్ యూసేజ్. బట్ ఓల్డ్ అసెట్కి అయితే ఆల్వేస్ విల్ బి ద 365 ఆర్ 366. మీరు లీప్ ఇయర్లో ఉంటే ఎంత వేయాలి సార్? 366. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. ఒక చిన్న కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేద్దాం సార్. చిన్న కాన్సెప్ట్, వెరీ చిన్న కాన్సెప్ట్. ఓకే సార్. క్యాపిటల్ గెయిన్ వర్సెస్ డిప్రిషియేషన్. వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. క్యాపిటల్ గెయిన్ వర్సెస్ డిప్రిషియేషన్. సార్ వాట్ ఈస్ ద క్యాపిటల్ గెయిన్ వర్సెస్ డిప్రిషియేషన్?
సార్ మన క్యాపిటల్ గెయిన్ వస్తుందా బ్లాక్ ఆఫ్ ది అసెట్లో సార్? ఇది దేని గురించి సార్? డిప్రెసిబుల్ అసెట్ అప్పుడు. దేని గురించి మనం మాట్లాడేది? డిప్రెసిబుల్ అసెట్ అప్పుడు. ఓకే ఓకే సార్, నేను 2 పాయింట్స్ మాట్లాడుతాను సార్. సార్ మీకు ఎప్పుడైనా డిప్రిషియేషన్ క్లెయిమ్ చేయాలంటే ఇంకొక కండిషన్ సాటిస్ఫై చేయాలి సార్. ఫస్ట్ కండిషన్, అట్లీస్ట్ ఒక అసెట్ అయినా ఉండాలి సార్. బ్లాక్లో ఎంత ఉండాలి సార్? అట్లీస్ట్ 1 అసెట్ ఉండాలి. అట్లీస్ట్ 1 అసెట్ షుడ్ బి దేర్ ఇన్ యువర్ బ్లాక్. ఇన్ యువర్ బ్లాక్ అట్లీస్ట్ 1 అసెట్ షుడ్ బి ఇన్ యువర్ బ్లాక్. మీ బ్లాక్లో అట్లీస్ట్ ఒక అసెట్ అయినా ఉండాలి. అండ్ దిస్ ఈజ్ ద ఎండ్. ఆర్ కాదు సార్, దిస్ ఈజ్ ద ఎండ్ కండిషన్. ఆర్ కాదు, ఎండ్ కండిషన్. ఎండ్లో బ్లాక్ షుడ్ బి ద పాజిటివ్. బ్లాక్ షుడ్ బి ద పాజిటివ్. నోట్ చేసుకోండి ఇది ఒక పాయింట్. బ్లాక్ షుడ్ బి ద పాజిటివ్. దెన్ ఓన్లీ డిప్రిషియేషన్. అదర్వైజ్ మనకి ఏమొస్తుంది సార్? క్యాపిటల్ గెయిన్. అదర్వైజ్ మనకి ఏమొస్తుంది సార్? క్యాపిటల్ గెయిన్ వస్తుంది. అదర్వైజ్ మనకి వచ్చేది ఏంటి సార్? క్యాపిటల్ గెయిన్ వస్తుంది. ముందుకు వచ్చి కూర్చోవచ్చు ప్రొజెక్టర్ కనపడకపోతే. ఓకే, అదర్వైజ్ మనకి ఏమొస్తుంది సార్? క్యాపిటల్ గెయిన్ వస్తుంది. అదర్వైజ్ మనకి క్యాపిటల్ గెయిన్ వస్తుంది. సో సింపుల్లీ సార్ ఏం చెప్పారు సార్? నోట్ చేశారు కదా? ఫస్ట్ అయితే నోట్ చేశారు కదా? ఐ విల్ టేక్ ఎవర్ ఎగ్జామ్. చూడండి సార్, నా దగ్గర ఓపెనింగ్ డబ్ల్యూటీవీ ఓపెనింగ్లో 5 అసెట్స్ ఉన్నాయి. ఎంత ఉన్నాయి సార్? 5 అసెట్స్ ఉన్నాయి. 1 lakh ఎంత సార్? సారీ 10 lakhs పర్చేజ్ చేశాను సార్. ఒక 2 అసెట్స్ని పర్చేజ్ చేశాను. ఎన్ని అసెట్స్ సార్? 1 lakh. మొత్తం ఎంత సార్? 11 lakhs. మొత్తం ఎంత సార్? 11 lakhs. ఓకేనమ్మా, మొత్తం ఎంత? 11 lakhs. మొత్తం ఇప్పుడు ఎన్ని అసెట్స్ ఉన్నాయి సార్ నా దగ్గర? 7 అసెట్స్ ఉన్నాయి. 7 అసెట్స్ ఉన్నాయి. ఓకేనా? నేను అందులో ఏం చేశాను సార్ అంటే ఒక 6 అసెట్ని సేల్ చేశాను. ఎన్ని అసెట్స్ సేల్ చేశాను సార్? నేను 6 అసెట్స్ని సేల్ చేశా. ఎంతకు సేల్ చేశా అంటే 8 lakhs సేల్ చేసి 8 lakhsకి సేల్ చేసి ఇప్పుడు ఎంత వచ్చింది సార్? నాకు 3 lakhs. సో ఇప్పుడు నాకు డిప్రెషన్ వస్తే క్యాపిటల్ గెయిన్ వస్తుంది సార్. బ్లాక్లో ఏమైనా అసెట్ మిగిలిందా? మిగలేదు. ఇంకా ఒక అసెట్ ఉంది కదా బ్లాక్లో. ఎన్ని అసెట్స్ ఉన్నాయి సార్? ఇంకా స్టిల్ వీ హ్యావ్ ఏ 1 అసెట్. స్టిల్ వీ హ్యావ్ ఏ 1 అసెట్. సార్ బ్లాక్ పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా? సో 2 కండిషన్స్ సాటిస్ఫై అయినా లేదా? సో సింపుల్గా 3 lakhs మీద డిప్రిషియేషన్ క్లెయిమ్ చేస్తే సరిపోతుంది. సింపుల్గా 3 lakhs మీద డిప్రిషియేషన్ క్లెయిమ్ చేస్తే సరిపోతుంది. సో అగైన్ దిస్ ఎగ్జాంపుల్, సేమ్ ఎగ్జాంపుల్. దిస్ ఆర్ నాట్ 10 lakhs. దిస్ ఈస్ గోయింగ్ టు బి ద 13 lakhs. This is going to be the 13 lakhs. So you get the 2 lakhs is your 2 lakhs వచ్చింది సార్. ఎంత వచ్చింది సార్ మనకి? 2 lakhs. 2 lakhs వచ్చింది సార్. ఇప్పుడు బ్లాక్లో ఎన్ని అసెట్స్ ఉన్నాయి సార్? ఒక అసెట్ ఉంది కదా బ్లాక్లో. ఎన్ని అసెట్స్ ఉన్నాయి సార్? 1 అసెట్స్ ఉంది. బట్ బ్లాక్ వాల్యూ ఎలా నెగిటివ్ ఉందా పాజిటివ్ ఉందా? నెగిటివ్ ఉంది. సో డిప్రిషియేషన్ వస్తుందా మనకి? ఇప్పుడు డిప్రిషియేషన్ రాదు. ఇప్పుడు వచ్చేది ఏంటి సార్? క్యాపిటల్ గెయిన్. ఇప్పుడు ఏమొస్తుంది సార్? క్యాపిటల్ గెయిన్ వస్తుంది. ఎండ్ కాబట్టి 2 కండిషన్స్ సార్. సో 11 lakh వాల్యూ అసెట్ నేను ఎంత కమ్మాను సార్? 13 lakhs. సో సింపుల్గా ఏమవుతుంది సార్? ఆల్వేస్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. ఆల్వేస్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. ఆల్వేస్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. ఓకేనా? హ్యాపీ. నెక్స్ట్ సేమ్ ఎగ్జాంపుల్ సార్. 7కి 7 అసెట్స్ అమ్మేశాను. బట్ 9 lakhs అమ్మేశాను సార్. 2 lakhs. సార్ డిప్రిషియేషన్ వస్తుందా? ఏమొస్తుంది సార్? బ్లాక్లో ఎన్ని ఉన్నాయి సార్ అసెట్స్? 0. ఓకేనా? బ్లాక్లో ఎన్ని ఉన్నాయి సార్? 0 అసెట్స్ ఉన్నాయి. బ్లాక్లో ఉన్న అసెట్స్ ఏంటి సార్? 0 అసెట్స్. బట్ బ్లాక్ షుడ్ బి ద పాజిటివ్గా ఉంది కదా. కండిషన్ సాటిస్ఫై అయిందా? ఫెయిల్ అయిపోయిందా? ఫెయిల్ అయిపోయింది. క్యాపిటల్ గెయిన్ వస్తా? డిప్రిషియేషన్ వస్తా? నో క్వశ్చన్ ఆఫ్ డిప్రిషియేషన్. మనకు వచ్చేది ఏంటి సార్? క్యాపిటల్ గెయిన్. బట్ ఏ క్యాపిటల్ లాస్ క్యాపిటల్ గెయిన్ అంటే 11 lakhs ఉన్న వాల్యూ అసెట్ని ఎంతకు సేల్ చేసేసాను? యూ గెట్ ద షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్. ఓకేనా? యూ గెట్ ద షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్. మీ అందరికీ అర్థమైందని భావిస్తున్నాను. వెరీ సింపుల్. యూ హ్యావ్ జస్ట్ రిమెంబర్ దిస్. వీ కెన్ రైట్ దిస్. అంతే. మీరు ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోండి. వీ కెన్ అప్లై ఎన్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్ ఏమన్నా తీసుకున్నా పర్లేదు. 100 or 110 ఎన్ని. ఓకే, నోట్ చేస్తారు ఈ పాయింట్. దిస్ ఈజ్ సార్. దిస్ ఈజ్ అంతే సార్. ఇదంతా మనం మాట్లాడుకుందాం. ఓకే, ఎడిషనల్ డిప్రిషియేషన్ మాట్లాడుకుందాం సార్. సార్ ఎడిషనల్ డిప్రిషియేషన్ అంటే ఏం సార్? ఉన్న డిప్రిషియేషన్కి కొంచెం ఎక్స్ట్రా డిప్రిషియేషన్ ఉండవు. ఎడిషనల్ సార్ అర్థమవుతుంది కదా అందరికీ? పీజీబీపీ ఓకేనా? అర్థమవుతుంది కదా? మనం ఏం మాట్లాడుతాం సార్ ఇప్పుడు?
ఎడిషనల్ డిప్రిషియేషన్ మాట్లాడతాం సార్. సార్ ఈజ్ ఎంగేజ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ ఎనీ ఆర్టికల్ ఆర్ జనరేషన్ ఆర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్. ఇది ఎవరెవరికి వస్తుంది సార్ అంటే ఎవరైతే మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్లో ఉంటారో, ఎవరైతే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ జనరేషన్ ఆఫ్ పవర్ బిజినెస్ ఉంటో వాళ్ళకి వస్తుంది. అండ్ ఎంత సార్ ఎడిషనల్ డిప్రిషియేషన్ 20% అలౌడ్ సార్. దేని మీద సార్? న్యూ ప్లాంట్ అండ్ మిషనరీ. దేని మీద సార్? ఓన్లీ ప్లాంట్ అండ్ మిషనరీ మీద వస్తుంది సార్. ఓన్లీ ప్లాంట్ అండ్ మిషన్. బట్ ఆ ప్లాంట్ అండ్ మిషన్లో ఇవి మాత్రం ఎక్స్క్లూడెడ్ సార్. వాట్ ఈస్ దట్ సార్ అంటే సెకండ్ హ్యాండ్ ప్లాంట్ అండ్ మిషనరీ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్. ప్లాంట్ అండ్ మిషనరీ ఆఫీస్ ప్రెమిసెస్లో ఏదైతే ఇన్స్టాల్ చేస్తాం దట్ ఈజ్ ఆల్సో నాట్ ఇంక్లూడెడ్ సార్. ప్లాంట్ అండ్ మిషనరీ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఉంటాయి కదా సార్, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఆల్సో నాట్ ఇంక్లూడెడ్. షిప్స్, ఎయిర్ క్రాఫ్ట్స్, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఆల్సో నాట్ ఇంక్లూడెడ్. నెక్స్ట్ ఆల్రెడీ 100% డిడక్షన్ క్లెయిమ్ చేసిన ప్లాంట్ అండ్ మిషనరీ ఆల్సో నాట్. వెరీ సింపుల్ సార్. ఎవరికి వస్తుంది ఇది? మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ చేసే వాళ్ళకి, ఎంగేజింగ్ ఇన్ ద అది పవర్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి వస్తుంది. ఓకే, ఎంత వస్తుంది సార్? అడిషనల్గా 20% వస్తుంది సార్. దేని మీద వస్తుంది సార్? ప్లాంట్ అండ్ మిషనరీ మీద వస్తుంది. ఏ ప్లాంట్ అండ్ మిషనరీ? న్యూ ప్లాంట్ అండ్ మిషనరీ. సెకండ్ హ్యాండ్ ఈజ్ నాట్ అలౌడ్. ఆఫీస్ అప్లయన్స్ సార్. ఆఫీస్ ప్రెమిసెస్లో ఏదైనా చేసాం సార్? లేదు సార్. రెసిడెన్షియల్ అకామిడేషన్లో ఏసీ పెట్టించాం సార్. ఏసీ ఆల్సో ప్లాంట్ అండ్ మిషనరీ కదా. సో అలాంటి పారామీటర్స్కి ఎలాంటి డిప్రిషియేషన్ అనేది రాదు. నెక్స్ట్ షిప్కి, ఎయిర్ క్రాఫ్ట్కి, ట్రాన్స్పోర్ట్ వెహికల్కి రాదు సార్. ఓకేనా? ప్లాంట్ అండ్ మిషనరీకి ఆల్రెడీ 100%. ఫర్ ఎగ్జాంపుల్ సార్, సైంటిఫిక్ రీసెర్చ్లో మనం యూజ్ చేస్తాం డిప్రిషియేషన్. సైంటిఫిక్ రీసెర్చ్లో యూజ్ చేస్తాం. ఆల్రెడీ మనం ఏం క్లెయిమ్ చేస్తాం? సైంటిఫిక్ రీసెర్చ్ అసెట్కి 100% డిడక్షన్ క్లెయిమ్ చేస్తాం. దాన్ని తీసుకుని ఈరోజు కొత్తగా బిజినెస్లోకి తీసుకొచ్చాం. అలాంటి ప్లాంట్ అండ్ మిషనరీకి మనకి ఇవ్వాలి డిప్రిషియేషన్? ఇవ్వకూడదు కదా. ఆల్రెడీ వి గెట్ ద 100% డిడక్షన్ వచ్చింది. ఓకేనా? సో ఈ అడిషనల్ డిప్రిషియేషన్ అనేది ఓన్లీ ఇన్ ద ఫస్ట్ ఇయర్లో మాత్రమే వస్తుంది సార్. అంటే ఫస్ట్ ఇయర్లో మాత్రమే ఎక్స్ట్రా డిప్రిషియేషన్. నెక్స్ట్ ఇయర్ నుంచి వీ కెన్ హ్యావ్ యాజ్ సేమ్ రేట్ వస్తుంది. ఓకేనా? ఈజ్ అ పుట్ టు యూజ్ సార్. ఇట్ ఈజ్ అ పుట్ టు యూజ్ సార్. పుట్ టు యూజ్ లెస్ దెన్ 180 days అనుకోండి. కరెంట్ ఇయర్లో 10% ఇస్తాను, నెక్స్ట్ ఇయర్లో 10%. సార్ ఈ 10% దేని మీద క్లైమ్ చేయాలంటే చూడండి సార్. ఫస్ట్ ఏం చేయాలంటే సార్, మీకు అడిషనల్గా డిప్రిషియేషన్ దేనికి రావాలో చూసుకోవాలి సార్. 10 lakhs కొనే అసెట్కి రావాలి. ఎంతకు రావాలి సార్ మీకు? 10 lakhs కొనే అసెట్కి రావాలి. అందరూ ఎలా కన్ఫ్యూజ్ అవుతారంటే సార్, ఫస్ట్ ఇయర్ 10% అప్లై చేస్తారు, 1 lakh తీసేస్తారు, 9 lakhs వస్తాయి. 9 lakhs మీద 10% అప్లై చేస్తారు 90తో. అలా కాదమ్మా, అలా కాదు చేయాల్సి. అలా కాదు. వెరీ సింపుల్. ఫస్ట్ యాజ్ యూజువల్గా 20% అప్లై చేయాలి. ఫస్ట్ యాజ్ యూజువల్గా మీరు ఏం చేయాలి సార్? 20% అప్లై చేయండి. ఎంత వచ్చింది సార్ మనకి? 2 lakhs. ఈ 2 lakhలో 1 lakh 1 year తీసుకోవాలి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ 1 lakh తీసుకోవాలి. దట్స్ ఇట్. అర్థమైందా? అర్థం కాలేదా సార్? ఎవ్రీ ఇయర్ 10% అంటారు కదా. 10 lakhs తీసేసి 10% అలా కాదు. ఇలా 10 lakhsలో ఫస్ట్ 20% క్యాలిక్యులేట్ చేసి మన పిఎన్ఎల్ ఎంత తీసుకోవాలి సార్? ఫస్ట్ ఇయర్లో ఓన్లీ 1 lakh, నెక్స్ట్ ఇయర్ 1 lakh. ఎప్పుడు సార్? లెస్ దాన్ 180 days యూజ్ చేసినప్పుడు. ఈ కాన్సెప్ట్ ఎప్పుడు సార్? లెస్ దాన్ 180 days. సార్ మోర్ దాన్ 180 days ఉంటే ఓకేనా? మోర్ దాన్ 180 days ఉంటే సింపుల్గా 2 lakhs తీసేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? దట్ ఈస్ ద వే. సో డబ్ల్యూడీబీ మీద కాదు 10% క్యాలిక్యులేట్ చేస్తాం. సింపుల్లీ ఆల్వేస్ ఆన్ ద కాస్ట్ మీద. ఓకేనా సార్? ఫోర్క్ లిఫ్ట్స్ ఉంటాయి కదా సార్. ఫోర్క్ లిఫ్ట్ ట్రక్స్ ఆర్ నాట్ యూజ్డ్ ఇన్ ద ఫ్యాక్టరీ ఉంటుంది కదా సార్. దట్ ఈస్ నాట్ ట్రీటెడ్ యాజ్ ఏ ట్రాన్స్పోర్ట్. ఇట్ ఈస్ ఎలిజిబుల్ ఫర్ ద అడిషనల్ డిప్రిషియేషన్. ఓకేనా? ఓకే సార్. సార్ యాక్చువల్ కాస్ట్ ఏందో చూద్దాం మనం. యాక్చువల్ కాస్ట్ సార్ మనం ఇందాక నుంచి మాట్లాడుతున్నాం. ఏం యాడ్ చేస్తాం సార్? మనం అసెట్స్కి యాక్చువల్ కాస్ట్ యాడ్ చేస్తాం. ఏదైనా అసెట్ని పర్చేజ్ చేస్తే ఏం తీసుకోవాలండి సార్ అంటే పర్చేజ్ ప్రైస్. వీ నీడ్ టు టేక్ విత్ ద పర్చేజ్ ప్రైస్. నెక్స్ట్ ఇన్స్టాలేషన్ ఛార్జెస్, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్, ట్రయల్ రన్ ఎక్స్పెండిచర్, ట్యాక్స్ అసెట్ డ్యూటీస్, ఇంట్రెస్ట్ ఆన్ టేకెన్ ఫర్ ద లోన్ అండ్ అప్ టు పుట్ టు ది యూస్. సార్ ఏదైనా ఒక లోన్ తీసుకున్నాం సార్ దేనికోసం? ఫర్ ద పర్చేజ్ ఆఫ్ అసెట్. పర్చేజ్ చేయడానికి ఏదో ఒక ఇంట్రెస్ట్ లోన్ తీసుకున్నాం సార్. ఫర్ ద పర్చేజ్ ఆఫ్ అసెట్ని పర్చేజ్ చేయడానికి ఏం తీసుకున్నాం సార్? మనం లోన్ తీసుకున్నాం. దాని మీద వచ్చే ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. అప్ టు డేట్ ఆఫ్ ఫస్ట్ టు పుట్ యూజ్ వరకు ఏం చేయాలి సార్? ఇంట్రెస్ట్ మనం కాస్ట్కి యాడ్ చేయాలి. సార్ ఏదైనా అమౌంట్ని ట్రయల్ రన్ ప్రొడక్షన్ ఉంటుంది కదా సార్, మనం ట్రయల్ రన్ చేస్తూ ఉన్నాం. అప్పుడు ఎంతో కొంత ఇన్కమ్ మనకి జనరేట్ అయింది. ఆ ఇన్కమ్ని మనం రెడ్యూస్ చేయొచ్చు. ఓకేనా సార్? సబ్సిడీస్ వచ్చేది, ఆ ఇన్కమ్ని కూడా మనం రెడ్యూస్ చేయొచ్చు. ఓకేనా? ఆ ఇన్కమ్ కూడా మనం రెడ్యూస్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకేనా సార్? ఈ ఎక్స్పెండిచర్ ఇంకర్ అయ్యేటప్పుడు నేను ఏం చేశానంటే ఈ ఎక్స్పెండిచర్ ఇంకర్ అయ్యేటప్పుడు నేను ఏం చేశానంటే సార్ అంటే ఈ ఎక్స్పెండిచర్ ఇంకర్ అయ్యేటప్పుడు నేను ఏం చేశానంటే సార్ అంటే ఈ ఎక్స్పెండిచర్ ఇంకర్ అయ్యేటప్పుడు నేను ఒక సింగిల్ డే ఒక సింగిల్ పర్సన్కి మోర్ దెన్ 10,000 పే చేశాను సార్. సో వాట్ ఎవర్ సచ్ ఎక్స్పెండిచర్ ఇంకర్ నాట్ యాడెడ్ టు యువర్ ప్లాంట్ అండ్ మిషనరీ, నాట్ యాడెడ్ టు యువర్ యాక్చువల్ కాస్ట్. ఓకే కదా? అర్థమైంది కదా? సో ఎందుకు సార్? సింగిల్ పర్సన్కి 10,000 కంటే ఎక్కువ పే చేయకూడదు. వాంట్ టు పే ద మోర్ దెన్ 10,000 బై అకౌంట్ బై చెక్, డీడీ అండ్ ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సిస్టమ్. మై క్వశ్చన్ ఈస్ క్లియర్. ఓకేనా సార్? సార్ నేను పే చేసింది ఈసారి ట్రాన్స్పోర్టర్కి సార్. ఈ పే చేసిన ఎవరికి సార్? ట్రాన్స్పోర్టర్కి 25,000 పే చేసింది. అలౌడా నాట్ అలౌడా? అలౌడా నాట్ అలౌడా? అలౌడ్ అనేటోళ్ళు సార్ హ్యాండ్ రైస్ చేయండి. నాట్ అలౌడ్ కూడా రైస్ చేయండి. అందరు కలిపి రైస్ చేయకండి.
allowed, allowed. How many? Allowed, allowed. నవీన్ ఎత్తట్లేదు. నాట్ అలౌడ్. ఎందుకంటే దట్ 35,000 లిమిట్ ఈజ్ ఓన్లీ ఫర్ ద రెవెన్యూ ఎక్స్పెండిచర్. దట్ 35,000 ఓన్లీ ఫర్ ద ఓన్లీ రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఆ ట్రాన్స్పోర్టర్కి ఇచ్చిన ఎక్సెస్ లిమిట్ ఉంది కదా, అది ఓన్లీ రెవెన్యూ పర్పస్ కోసం ఇంకరైన ఎక్స్పెండిచర్కి మాత్రమే సార్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి లేదు. సింపుల్లీ ఇఫ్ ఎనీ అమౌంట్ పెయిడ్ టు ద ట్రాన్స్పోర్టర్ ఇస్ మోర్ దాన్ 10,000 రిక్వైర్డ్ టు పే ఇన్ ద అకౌంట్ పే చెక్ అండ్ డీడీ ఆల్సో ఫర్ ద పర్పస్ ఆఫ్ క్యాపిటల్ అసెట్, ఫర్ ద పర్పస్ ఆఫ్ క్యాపిటల్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఆ 35,000 మనం లిమిట్ ఇచ్చాం కదా, అది ట్రాన్స్పోర్టర్ కదా, ఎవరి కోసం సార్? ఏదైనా రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఇంకా అవుతుంటే ట్రాన్స్పోర్టర్కి మనం 35,000 వరకు పే చేసుకోవచ్చు క్యాష్లో. కానీ ఇక్కడ ఏంటి మనకి రెవెన్యూ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అలాంటి రిస్ట్రిక్షన్ నాకు చెప్పలేదు యాక్ట్లో, నాకు అలాంటి రిస్ట్రిక్షన్ చెప్పలేదు. On the same point we have a MCQs. In the ICA case scenarios. చాలా మంది ఏం చేస్తారంటే అక్కడ 25,000 పే చేస్తారు. క్వశ్చన్లో కూడా చెప్తాను కదా 25,000 పే చేస్తారు. అందరూ యాడ్ చేసి వచ్చేస్తారు. యాడ్ చేయకూడదు. ఎందుకు? 35,000 అనే లిమిట్ ఎవరికి సార్? ఓన్లీ 35,000 లిమిట్ ఎవరికి చెప్పాలి? రెవెన్యూ ఎక్స్పెండిచర్కి. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి నాట్ అలౌడ్. ఓకేనా? క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి నాట్ అలౌడ్. ఓకే సార్, యాక్చువల్ కాస్ట్ చూద్దాం సార్. నెక్స్ట్ ఏం చూద్దాం సార్ మనం? యాక్చువల్ కాస్ట్. స్పెషల్ కేసెస్ ఇన్ దేర్ యాక్చువల్ కాస్ట్. సార్ మనం ఒక అసెట్ని సైంటిఫిక్ రీసెర్చ్లో యూజ్ చేస్తాం. దేంట్లో యూజ్ చేస్తాం మనం? ఒక అసెట్ని సైంటిఫిక్ రీసెర్చ్లో యూజ్ చేస్తాం. సో ఆల్రెడీ 35 AD అసెట్స్ ఉంటాయి. 35 AD అసెట్స్ అంటే మీ అందరికీ తెలుసు కదా, స్పెసిఫైడ్ బిజినెస్ అసెట్స్. అందులో యూజ్ చేసిన అసెట్ని మళ్ళీ నార్మల్ బిజినెస్కి తీసుకొచ్చాం. సో వాట్ ఈజ్ యువర్ యాక్చువల్ కాస్ట్ సార్? నిల్. సార్ సబ్సిడరీ హోల్డింగ్ సబ్సిడరీకి ఇచ్చింది సార్, గిఫ్ట్ ద్వారా వచ్చింది సార్ నాకు అసెట్, విల్లు ద్వారా వచ్చింది సార్, లేదు అమాల్గమేషన్ ద్వారా వచ్చింది సార్, డీమర్జర్ ద్వారా వచ్చింది సార్. ఇలాంటి అన్నిటికీ అసెట్స్కి ఏం తీసుకోవాలండి సార్? WDV ఆఫ్ ది ప్రీవియస్ ఓనర్. WDV ఆఫ్ ది ప్రీవియస్ ఓనర్. అగైన్ సార్ నేను క్లియర్గా నోట్ చేశాను చూడండి సార్. గిఫ్ట్ ద్వారా వచ్చింది అంటే వేరే వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చారు, ఇర్రివకబుల్ ట్రస్ట్ ద్వారా వచ్చింది. లేదు హోల్డింగ్ సబ్సిడరీకి ఇచ్చింది. లేదు అమాల్గమేషన్ జరిగింది, అమాల్గమేటెడ్ కంపెనీకి ఇచ్చింది. లేదు డీమర్జర్ ద్వారా వచ్చింది, రిజల్టింగ్ కంపెనీకి వచ్చింది. దేనివల్ల వచ్చింది సార్? డీమర్జర్ ద్వారా రిజల్టింగ్ కంపెనీకి వచ్చింది. ఓకేనా? ఇవన్నీ సినారియోలో ఏ అమౌంట్ తీసుకోవాలి సార్? మన WDV ఆఫ్ ది ప్రీవియస్ ఓనర్. WDV ఆఫ్ ది ప్రీవియస్ అంటే లాస్ట్ ఓనర్ యొక్క WDV మనకి యాక్చువల్ కాస్ట్. అదే అమౌంట్ తీసుకొచ్చి మన బ్లాక్ ఆఫ్ ది అసెట్లో యాడ్ చేయాలి. అదే అమౌంట్ తీసుకొని మనం దేనిలో యాడ్ చేయాలి సార్? బ్లాక్ ఆఫ్ ది అసెట్లో యాడ్ చేయాలి. ఓకేనా సార్? మనం స్టాక్ని కన్వర్ట్ చేసాం దేనిలోకి సార్? క్యాపిటల్ అసెట్ నుంచి స్టాక్ని ఏం చేసాం సార్? కన్వర్ట్ చేసాం దేనిలోకి? క్యాపిటల్ అసెట్లో నుంచి కన్వర్ట్ చేసాం. ఓకేనా? ఫేర్ మార్కెట్ వాల్యూ ఆన్ ద డేట్ ఆఫ్ కన్వర్షన్. ఏది తీసుకోవాలి సార్? ఆన్ ద డేట్ ఆఫ్ కన్వర్షన్ ఉంటుంది కదా, అది తీసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఓకే సార్, వెరీ ఇంపార్టెంట్ సార్. బిల్డింగ్స్ ఉంటాయి కదా, నా పర్సనల్ బిల్డింగ్ ఉంది సార్, ఆ బిల్డింగ్ని నేను బిజినెస్లోకి తీసుకొచ్చాను. ఏం తీసుకొచ్చాను సార్? ఆ బిల్డింగ్ని నేను బిజినెస్లోకి తీసుకొచ్చాను. సో హౌ మచ్ ఆఫ్ డిప్రిషియేషన్ దే ఆర్ గోయింగ్ టు అలౌడ్? ఎంత డిప్రిషియేషన్ అలౌ చేయాలి? సో ఎంత అమౌంట్ మనం తీసుకోవాలంటే సార్ ఫస్ట్ యాక్చువల్ కాస్ట్ ఏందో తీసుకోవాలి. లెస్ నోషనల్ డిప్రిషియేషన్ తీసేయాలి. ఏం తీసేయాలి సార్? నోషనల్ డిప్రిషియేషన్ టిల్ ద డేట్. సార్ కానీ ఏ రేట్ తీసేయాలి సార్? ఏ రేట్ ఆఫ్ డిప్రిషియేషన్ తీసేయాలి అంటే ఇప్పుడు బిల్డింగ్ నేను ఎప్పుడో ఒక 20 years బ్యాక్ కొన్నా, ఆ రోజున రేట్ ఆఫ్ డిప్రిషియేషన్ 5% 3%, బట్ ఈ రోజున రేట్ ఆఫ్ డిప్రిషియేషన్ 10%. సో నేను రేట్ ఏది యూజ్ చేయాలంటే సార్ అంటే దిస్ షుడ్ బి ద క్లియర్ కరెంట్ ఇయర్ రేట్స్. మీరు ఏ ఇయర్లో అయితే బిల్డింగ్ని అట్ కరెంట్ డిప్రిషియేషన్ రేట్ అగైన్ సార్ మీరు ఏ రోజైతే బిల్డింగ్ బిజినెస్లోకి తీసుకొచ్చారో ఆ రోజున్న రేట్స్ మాత్రమే యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బిల్డింగ్ 15 years బ్యాక్ కొన్నారు, ఒక ఇయర్ ఏమో 10% ఉంది, ఒక ఇయర్ ఏమో 5% ఉంది, ఒక ఇయర్ 5% ఉంది, ఒక ఇయర్ 3% ఉంది, ఒక ఇయర్ 2%. ఇట్స్ రేట్ ఆఫ్ డిప్రిషియేషన్. బట్ కరెంట్ ఇయర్ మాత్రం 5% ఉంది. సో సింపుల్గా మీరు ఏం చేయాలి? ఆ 20 lakhs తీసుకొని 5% అని తీసుకోవాలి. 5% అని తీసుకోవాలి. ఓకేనా? ఎవరైనా క్లారిటీ? నోట్ ఇట్ సార్ దట్ పాయింట్స్ అట్ కరెంట్ డిప్రిషియేషన్ రేట్. కరెంట్ ఇయర్ డిప్రిషియేషన్ అంటే రెస్పెక్ట్ కరెంట్ ఇయర్. ఏ ఇయర్ అయితే మనం బిజినెస్లోకి తీసుకో ఆ ఇయర్లోనే డిప్రిషియేషన్ రేట్స్ తీసుకోవాలి తప్ప ఆ రేట్స్ తీసుకోకూడదు. ఓల్డ్ రేట్స్ అనేవి మీరు తీసుకోకూడదు. ఓకేనా? దట్ ఇస్ వన్ ఆఫ్ ద అడిషనల్ పాయింట్. నెక్స్ట్ సార్ ఈ కాన్సెప్ట్ ఓన్లీ బిల్డింగ్కి మాత్రమే అప్లికబుల్ సార్, ఎనీ అదర్ అసెట్కి అప్లికబుల్ కాదు. ఏదైనా అసెట్ సార్, నేను కార్ని తీసుకొచ్చాను సార్ బిజినెస్లోకి, ఒరిజినల్ కాస్టే యాక్చువల్ కాస్ట్ సార్. ఓకేనా? బైక్ని తీసుకొచ్చాను సార్, ఒరిజినల్ కాస్టే యాక్చువల్ కాస్ట్. లేదు సార్ ఇంకేదో ఎక్విప్మెంట్ని తీసుకొచ్చాను సార్, ఒరిజినల్ కాస్టే యాక్చువల్ కాస్ట్. బట్ ఓన్లీ బిల్డింగ్కి మాత్రమే ఇది సార్. వై ఐ డోంట్ నో. ఓన్లీ బిల్డింగ్కి మాత్రమే దిస్ ప్రొవిజన్ సార్. ఏదైనా పర్సనల్ అసెట్ మీరు బిజినెస్లోకి తీసుకొచ్చి ఏ కాస్ట్ తీసుకోవాలి సార్? మీరు ఒరిజినల్ కాస్ట్. బట్ ఓన్లీ బిల్డింగ్ మాత్రం వీ నీడ్ టు ఫాలో ద
దిస్ ప్రొసీజర్, వీ నీడ్ టు ఫాలో దిస్ ప్రొసీజర్. ఓకేనా. నెక్స్ట్ సార్ అసెట్ బాట్ ఇన్ టు ద సార్ నాన్ రెసిడెంట్ ఉన్నాడు సార్. నాన్ రెసిడెంట్ ఉన్నాడు, ఏం చేశాడంటే ఇండియాకి తీసుకొచ్చాడు అసెట్. ఏం చేశాడు సార్? ఇండియాకి తీసుకొచ్చాడు. అప్పుడు ఏం చేయాలంటే సార్ ఒరిజినల్ కాస్ట్ తీసేయాలి అండ్ కరెంట్ ఇయర్ డిప్రిషియేషన్ తీసేయాలి. బట్ దిట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సార్, రెస్పెక్ట్ టు ఇయర్ రేట్స్. రెస్పెక్ట్ టు ఇయర్ రేట్స్ సార్. వాట్ ఈస్ ద రెస్పెక్ట్ టు ఇయర్ రేట్స్ అంటే సార్ అంటే ఐ విల్ టేక్ ఇట్. 3 years బ్యాక్ కొన్నాడు సార్. 3 years బ్యాక్ కొన్నాడు. ఎంత పెట్టుకున్నాడు సార్? ఒక 1 lakh పెట్టుకున్నాడు. ఓకేనా. 3 years తర్వాత ముందు ఒక ఇయర్ ఏమో 15%, ఒక ఇయర్ ఏమో 20%, ఒక ఇయర్ ఏమో 10%. ఇది రేట్ ఆఫ్ డిప్రిషియేషన్, ఇది రేట్ ఆఫ్ డిప్రిషియేషన్. సో ఫస్ట్ ఇయర్ మీరు ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే దీన్ని యాక్చువల్ కాస్ట్కి ఎలా తీసుకురావాలంటే ఫస్ట్ 15,000 తీసేయాలి. ఫస్ట్ ఇయర్ 15,000, 15%. ఓకేనా సార్. ఎంత సార్ మన అమౌంట్? 85,000. సో నెక్స్ట్ ఇయర్ ఎంత అప్లై చేయాలి సార్? 20% అప్లై చేయాలి. ఎంత సార్ 20%? 85,000 17,000. 85,000 20%. నిద్రపోకూడదమ్మా, పోటీ పడుతున్నాడు. 17,000. సో ఎంత సార్? 17,000 68,000 కదా. 68 నుంచి మళ్ళీ 10% ఇక్కడ 6,800. ఓకేనా. 6,800. ఓకే. ఎంత సార్? 61. సో దిస్ ఇలా తీసుకెళ్ళాలి సార్. ఈ అమౌంట్ ఈజ్ యాక్చువల్ కాస్ట్. మీకు ఏ అమౌంట్ అవుతుంది? సింపుల్గా నేను చేసిన ఏ ఇయర్ ఉన్న డిప్రిషియేషన్ని ఆ ఇయర్ అప్లై చేయాలి. రెస్పెక్ట్ టు ఇయర్స్ డిప్రిషియేషన్ రేట్ మాత్రమే మనం అప్లై చేయాలి తప్ప కరెంట్ ఇయర్ 5% ఉందని 5% అప్లై చేయకూడదమ్మా. బట్ బిల్డింగ్కి అలా కాదు, ఆల్వేస్ కరెంట్ ఇయర్ ఉన్న డిప్రిషియేషన్ మాత్రం అప్లై చేయాలి. ఓకేనా. స్లో అవుతుందా, స్పీడ్ అవుతుందా? ఓకే కదా. అది ప్రీవియస్. ఓకే సార్. రీపర్చేజ్ చేశాను సార్. నేను ఏం చేశాను? అసెట్ని ఫస్ట్ సేల్ చేశాను సార్. తర్వాతకి ఏం చేశాను? మళ్ళీ అసెట్ని రీపర్చేజ్ చేశాను. ఫస్ట్ ఏం చేశాను సార్? అసెట్ని సేల్ చేశాను. తర్వాతకి ఏం చేశాను? అదే అసెట్ని రీపర్చేజ్ చేశాను సార్. డబ్ల్యూడివి ఎంత తీసుకోవాలి రీపర్చేజ్ టైంలో? డబ్ల్యూడి ఎంత తీసుకోవాలి? ఎట్ ద టైమ్ ఆఫ్ రీపర్చేజ్. ఎట్ ద టైమ్ ఆఫ్ రీపర్చేజ్ టాకింగ్ అబౌట్ ఎట్ ద టైమ్ ఆఫ్ రీపర్చేజ్. ఎట్ ద టైమ్ ఆఫ్ సేల్ కాదు, ఎట్ ద టైమ్ ఆఫ్ సేల్ కాదు. ఓకే. మిస్టర్ ఏ అనే మిస్టర్ బి ట్రాన్సాక్షన్ ఎంటర్ చేస్తారు. మిస్టర్ ఏ ఏం చేశారు? అసెట్ని సేల్ చేశారు సార్. ఎవరికి సేల్ చేశారు సార్? బీకి సేల్ చేశారు. బీ తర్వాత మళ్ళీ ఏం చేశారు సార్? రీపర్చేజ్ చేశాడు. ఎవరి దగ్గర రీపర్చేజ్ చేశాడు? మళ్ళీ ఏ రీపర్చేజ్ చేశాడు. ఎంత తీసుకోవాలి సార్? ఏ బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో యాక్చువల్ కాస్ట్ అంటే చూడండి సార్. సార్ ఎట్ ద టైమ్ ఆఫ్ సేల్ అప్పుడు ఒక డబ్ల్యూడివి ఉంటుంది కదా మీకు. ఎట్ ద టైమ్ ఆఫ్ సేల్ అప్పుడు ఒక డబ్ల్యూడివి ఉంటుంది కదా. ఆ డబ్ల్యూడివి కానీ రీపర్చేజ్ ప్రైస్ ఉంటుంది కదా, విచ్ ఎవర్ ఈజ్ లోవర్. సార్ ఎట్ ద టైమ్ ఆఫ్ డబ్ల్యూడి అప్పుడు నాకు ఎట్ ద టైమ్ ఆఫ్ సేల్ అప్పుడు 5 lakhs ఉంది సార్. రీపర్చేజ్ ప్రైస్ 7 lakhs ఉంది సార్. దీని ఇంటెన్షన్ ఏంటి సార్? ఎక్సెస్ డిప్రిషియేషన్ క్లెయిమ్ చేయడానికి కదా 7 lakhs మీద. సో సింపుల్గా విచ్ ఎవర్ ఈజ్ లోవర్, విచ్ ఎవర్ ఈజ్ లోవర్. ఇవన్నీ చెప్పకూడదు సార్. మధ్యలో డిప్రిషియేషన్ క్లెయిమ్ చేశాడు తను, ఇవన్నీ మనకు అనవసరం. ఎట్ ద టైమ్ ఆఫ్ సేల్ అప్పుడు ఎంత డబ్ల్యూడి ఉంది, ఆ రీపర్చేజ్ ప్రైస్ ఎంత ఉంది, విచ్ ఎవర్ ఈజ్ లోవర్. ఓకేనా సార్. లీజ్ బ్యాక్ జరిగింది సార్. అంటే లీజ్ బ్యాక్ అంటే ఏం లేదు సార్, అసెట్ని సేల్ చేశాను. మళ్ళీ నేను ఏం చేసిన? అసెట్ని లీజ్ తీసుకున్నాను. అప్పుడు ఏం తీసుకోవాలి సార్ అంటే డబ్ల్యూడి ఆఫ్ ది ప్రీవియస్ ఓనర్ లెస్ సి. అంటే డబ్ల్యూడి ఆఫ్ ది ప్రీవియస్ ఓనర్ ఎవరైతే సేల్ చేశారో వాళ్ళ యొక్క డబ్ల్యూడివి తీసుకోవాలి. డోంట్ థింక్ అబౌట్ దట్ ఆ ప్రైస్ ఈ ప్రైస్ మనం ఏం చేస్తాం. డబ్ల్యూడి ఆఫ్ ది ప్రీవియస్ ఓనర్, డబ్ల్యూడి ఆఫ్ ది ప్రీవియస్, దట్ ఈస్ ద స్పెసిఫైడ్ కేసెస్. ఓకే, దట్ ఈస్ ద స్పెసిఫైడ్ కేసెస్. ఓకే సార్. ఇంట్రెస్ట్ ఏదైనా అసెట్ని తీసుకున్నాం సార్ మనం, సేల్ అండ్ లీజ్ బ్యాక్ సార్. సేల్ అండ్ లీజ్ బ్యాక్ మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయాలి సార్. మిస్టర్ ఎక్స్ అనే పర్సన్ ఉన్నాడు, మిస్టర్ వై అనే పర్సన్ ఉన్నాడు సార్. మిస్టర్ ఎక్స్ వైకి సేల్ చేశాడు. మిస్టర్ ఎక్స్ ఏం చేశాడు సార్? వైకి సేల్ చేశాడు. వై దగ్గర నుంచి మళ్ళీ మిస్టర్ ఎక్స్ ఏం చేశాడు? లీజ్ తీసుకున్నాడు. ఇప్పుడు డిప్రిషియేషన్ క్లెయిమ్ చేసుకోవాల్సింది ఎవరు? వైయా ఎక్సా? వైయా ఎక్సా? వైయే కదా డిప్రిషియేషన్ క్లెయిమ్ చేసుకోవాల్సింది. వైయే కదా సార్ డిప్రిషియేషన్ క్లెయిమ్. మిస్టర్ ఎక్స్ ఉన్నాడు. మిస్టర్ ఎక్స్ ఏం చేశాడు సార్? సేల్ చేశారు. ఎవరికి సేల్ చేశారు? వైకి. వై ఏం చేశాడు? మళ్ళీ అసెట్ని లీజ్ ఇచ్చారు సార్. లీజ్కి తీసుకున్నాడు ఎప్పుడు డిప్రిషియేషన్ క్లెయిమ్ చేయడు సార్. లెస్సర్ విల్ బి క్లెయిమ్ ద డిప్రిషియేషన్. సో ఇప్పుడు ఏ ప్రైస్ తీసుకోవాలి సార్? మిస్టర్ ఎక్స్ సేల్ చేసిన ప్రైస్ తీసుకోవాలా, లేదా డబ్ల్యూడి ఆఫ్ ది మిస్టర్ ఎక్స్ తీసుకోవాలి? అదే కదా, డబ్ల్యూడి ఆఫ్ ది మిస్టర్ ఎక్స్ తీసుకోవాలి. వై తీసుకున్నాడు. వెరీ సింపుల్ సార్. మిస్టర్ ఎక్స్ దగ్గర ఉన్న డబ్ల్యూడివి ఉంటుంది కదా సార్, ఆ డబ్ల్యూడివే యాక్చువల్ కాస్ట్ టు ద మిస్టర్ వై. ఓకేనా, మిస్టర్ వై. సేల్ అండ్ లీజ్ బ్యాక్లో క్లెయిమ్ చేసేది లెస్సర్ కదా డిప్రిషియేషన్. మిస్టర్ వై క్లెయిమ్ చేస్తారు ఆ ట్రాన్సాక్షన్లో డిప్రిషియేషన్, అంతేగాని మిస్టర్ ఎక్స్ క్లెయిమ్ చేయలేడు కదా డిప్రిషియేషన్. ఓకేనా
ఇంకొక 2 పాయింట్స్ ఉన్నాయి సార్, చిన్నవి. ఓకే సార్. సార్ నేను లోన్ తీసుకున్నాను సార్. ఏం చేశాను సార్? నేను లోన్ తీసుకున్నాను ఒక అసెట్ని యూజ్ చేసుకోవడానికి. ఇంట్రెస్ట్ ఉంటుంది కదా సార్, ఇంట్రెస్ట్ అప్ టు పుట్ టు యూజ్ ఉంటుంది కదా, దాన్ని ఏం చేయాలి సార్? యాక్చువల్ కాస్ట్. బట్ ఎక్కడి నుంచి క్యాలిక్యులేట్ చేయాలి సార్? ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పర్చేజ్ నుంచా, ఫ్రమ్ ద డేట్ ఆఫ్ టేకింగ్ ఆఫ్ లోన్ నుంచా? అర్థం కాలేదా? ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషను ఫ్రమ్ ద డేట్ ఆఫ్ టేకింగ్ ఆఫ్ లోన్ నుంచా, ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పర్చేజ్ నుంచా? ఫర్ ఎగ్జాంపుల్ మేలో లోన్ తీసుకున్నామ్మా, జూన్లో కొన్న అసెట్ని, సో ఎప్పటి నుంచి క్యాలిక్యులేట్ చేయాలి? వినిపిస్తుంది కదా? రీసౌండ్ నేను రావట్లేదా సార్? ఓకే, సౌండ్ కూడా రావట్లేదా? ఓకే సార్, ఫ్రమ్ ద డేట్ ఆఫ్ టేకింగ్ ఆఫ్ లోన్, ఫ్రమ్ ద డేట్ ఆఫ్ టేకింగ్ ఆఫ్ లోన్, నాట్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పర్చేజ్ ఆఫ్, ఫ్రమ్ ద డేట్ ఆఫ్ టేకింగ్ ఆఫ్ లోన్. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. మిస్ అవుతారు ఎగ్జామ్లో, పాయింట్ మిస్ అవుతారు. మనకి సింపుల్గా అనిపిస్తుంది, అక్కడికి వెళ్ళేసి ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పర్చేజ్ అని వెళ్ళిపోతాం. ఓకేనా సార్? ఆఫ్టర్ ద డేట్ ఆఫ్ పుట్ యూజ్ ఏం చేయాలి సార్? ఛార్జ్ టు ద P&L అకౌంట్. ఆఫ్టర్ ద డేట్ ఆఫ్ పుట్ యూజ్ ఏం చేయాలి సార్? మనం ఛార్జ్ టు ద P&L. సార్ మనకి గవర్నమెంట్ గ్రాంట్ ఇచ్చింది సార్. ఎలాంటి గ్రాంట్ని మనం రెడ్యూస్ చేయాలంటే సార్, అంటే వెరీ సింపుల్గా ఎసెట్ని పర్చేజ్ చేసేటప్పుడు ఏ గ్రాంట్ అయితే ఎసెట్కి రిలవెంట్ ఉంటుందో ఆ గ్రాంట్ని లెస్ చేయాలి. అంటే గ్రాంట్ ఎందుకు ఇచ్చేస్తే ఓన్లీ ఎసెట్ కోసం ఇచ్చిన గ్రాంట్ని మాత్రం మనం ఏం చేయాలి సార్? రెడ్యూస్ చేయాలి. ఓకేనా? ఓన్లీ ఎసెట్ కోసం ఇచ్చిన గ్రాంట్ మాత్రం మనం రెడ్యూస్ చేయాలి. ఓకేనా? ఓకే సార్. నెక్స్ట్ వెరీ సింపుల్ కాన్సెప్ట్. Depreciation for the power unit, sale of asset and SLM methods of individual. Okay sir, I just take one example for you for understanding this point. సార్ నేను ఎక్కడైతే మేజర్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను, ఇంకా ఎగ్జాంపుల్ తీసుకోకపోతే అర్థం కాదన్న దగ్గర ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఓకేనా? ఇంకా తీసుకోకపోతే ఇంకా అర్థం కాదు. ఓకేనా సార్? నేను ఒక బిజినెస్ చేస్తున్నాను, గ్రోయింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ టీ. ఎంత సార్ నా అగ్రికల్చర్ ఇన్కమ్? ఎంత? 60-40, అంతే కదా సార్? 60-40. ఓకేనా? 60-40. సో నా దగ్గర ఒక అసెట్ ఉంది సార్, ఓపెనింగ్ WDV వచ్చేసరికి 200 lakhs. Depreciation 10%. Income is the 150 lakhs. Expenditure is the 70 lakhs. ఓకేనా? డిప్రిషియేషన్ ఎంత ఇవ్వాలి సార్? ఓకేనా? అర్థమైందా నేను చెప్పింది? ఒక బిజినెస్లో ఏమేమి ఇన్కమ్ కలిసి ఉన్నాయి సార్? అగ్రికల్చర్ ఇన్కమ్ అండ్ బిజినెస్ ఇన్కమ్ కలిసి ఉన్నప్పుడు డిప్రిషియేషన్ ఇక్కడ ఎంత ఛార్జ్ చేయాలి? ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లైక్ ఆడిట్. ఓకే, డిప్రిషియేషన్ ఎంత ఛార్జ్ చేయాలి? ఎంత ఛార్జ్ చేస్తే బాగుంటుంది? బెటర్ ఆన్సర్ సార్. మీకు ఓపెనింగ్ WDV కూడా ఇచ్చాను, రేట్ ఆఫ్ డిప్రిషియేషన్ 10% ఇచ్చాను. బట్ అగ్రికల్చర్ ఇన్కమ్ ఉంది, ఇంకో ఇన్కమ్ ఏది ఉంది సార్? బిజినెస్ ఇన్కమ్ ఉంది. అగ్రికల్చర్ ఇన్కమ్ ఉంది, ఇంకో ఇన్కమ్ ఏది ఉంది సార్? బిజినెస్ ఇన్కమ్ ఉంది. ఎంత రేట్ ఆఫ్ డిప్రిషియేషన్ మనం ఛార్జ్ చేయాలి? 20 lakhs చేయాలా? లేకపోతే 20 lakhs ఇంటూ 60%, 40%, 8 lakhs చేయాలా? సో వాట్ ఈస్ ఇన్కమ్ ట్యాక్స్ క్లారిఫై అయింది సార్ అంటే, ఫస్ట్ యూ కెన్ ఛార్జ్ రైట్ 20 lakhs ఓన్లీ. వీ కెన్ రైట్ 20 lakhs. ఇలా కలిసి ఉన్నప్పుడు మీరు ఎలా ట్రీట్ చేయాలంటే సార్, బిజినెస్ ఇన్కమ్ బెనిఫిట్ ఫస్ట్ అసలు అగ్రికల్చర్ ఇన్కమ్ లేకపోతే మనం ఎలా డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయాలో అలా డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ యూ గెట్ ద నెట్ ప్రాఫిట్. వి గెట్ ద నెట్ ప్రాఫిట్. ఎంత సార్? 60 lakhs. ఎంత సార్? 60 lakhs. ఎంత సార్? 60 lakhs కదా. ఈ 60 lakhsని బైఫర్కేట్ చేయండి, 60% అండ్ 40% లాగా. అంటే ఎంత? 24 lakhs, 36 lakhs. ఓకేనా? 24 lakhs, 36 lakhs. సార్ అందరికి కాన్సెప్ట్ అర్థమైంది అనమాట, పాయింట్ అర్థమైంది కదా. సో దీస్ ఆర్ పాయింట్స్. చూడండి, ఇన్ కేస్ ఆఫ్ ఎనీ పార్ట్లీ ఇన్కమ్ ఈజ్ ద బిజినెస్ ఇన్కమ్, పార్ట్లీ ఇన్కమ్ ఈజ్ అగ్రికల్చర్ ఇన్కమ్. ఫర్ ద పర్పస్ ఆఫ్ కంప్లీట్ ద డిప్రిషియేషన్ షెల్ బీ కంప్లీట్ యాప్ ద ఎంటైర్ ఇన్కమ్ ఆఫ్ ద ఎస్సీ ఈజ్ ద PGBP. అప్పుడు ఎలా అనుకుంటే ప్రతి ఇన్కమ్ మొత్తం PGBP అనుకుని మనం క్యాలిక్యులేట్. అదే కదా మనం చేసింది. నెక్స్ట్ ఇయర్ కూడా 180 lakhs మీద 10% చేసుకుని 18 lakhs చేయాలి. బట్ వచ్చిన ఇన్కమ్ ఏం చేయాలి సార్? మనం బైఫర్కేట్ చేయాలి. వచ్చిన ఇన్కమ్ మనం ఏం చేయాలి సార్? బైఫర్కేట్ చేయాలి. షెల్ కంప్లీట్ యాజ్ ఫాలోస్. ఓకేనా సార్? పవర్ యూనిట్, సేల్ ఆఫ్ అసెట్స్, SLM మెథడ్, ఇండివిజువల్ అసెట్ సిస్టమ్ ఫాలో అవుతున్నాం. సో సార్ ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నాం సార్, WDV ఫాలో అయితే మనం ఏం చేయాలనే విషయం మనం మాట్లాడుకున్నాం. సేల్ చేస్తే ఎప్పుడు క్యాపిటల్ గెయిన్ వస్తుందని మాట్లాడుకున్నాం. ఓకేనా? బట్ మరి SLM ఫాలో వాళ్ళకి ఎప్పుడు వస్తుంది సార్ క్యాపిటల్ గెయిన్? SLM
ఫాలో అయ్యే వాళ్ళకి ఎప్పుడు వస్తుంది సార్ క్యాపిటల్ గెయిన్ మాట్లాడదు. ఎస్ఎల్ఎం ఫాలో అయ్యేవారికి ఎప్పుడు క్యాపిటల్ గెయిన్ వస్తుంది. ఫస్ట్ క్వశ్చన్, ఎస్ఎల్ఎం ఫాలో అయ్యే వాళ్ళకి ఎప్పుడు క్యాపిటల్ గెయిన్ వస్తుంది అంటే చూడండి సార్, ఒక 3 ఎగ్జాంపుల్ తీసుకున్నాం సార్. మనం ఏం తీసుకున్నాం సార్, ఫస్ట్ 3 ఎగ్జాంపుల్ తీసుకున్నాం సార్. నేను ఎసెట్ని ఎంతకు పర్చేజ్ చేశాను సార్, ఎసెట్ని ఎంతకు పర్చేజ్ చేశాను, ఎసెట్ని ఎంతకు పర్చేజ్ చేశాను చెప్పాలి, 100 రూపీస్కి. ఓకేనా, ఎసెట్ని ఎంత పర్చేజ్ చేశాను సార్, 100 రూపీస్కి పర్చేజ్ చేశాను. సో ఎసెట్ని ఎన్ని డేస్ యూజ్ చేశానండి సార్, నేను 2 ఇయర్స్. ఎన్ని డేస్ యూజ్ చేశాను సార్, 2 ఇయర్స్. థర్డ్ ఇయర్లో సేల్ చేశాను. సో ఎంత ఉంటుంది సార్ నా క్లోజింగ్ డబ్ల్యూడివి, 80 సార్. వై 10-10 వచ్చింది సార్, దిస్ ఈజ్ ఎస్ఎల్ఎం, దిస్ ఈజ్ ద ఎస్ఎల్ఎం. 10-10 వచ్చింది, 2 ఇయర్స్ 80 వచ్చింది సార్. బట్ ఆ ఎసెట్ నేను ఎంతకు సేల్ చేశాను సార్, 72కి సేల్ చేశాను, 89కి సేల్ చేశాను, 117కి సేల్ చేశాను. వెరీ సింపుల్ సార్. ఒకటే లాజిక్ గుర్తుపెట్టుకోండి సార్. ఇఫ్ యూ ఫాలో ద ఎస్ఎల్ఎం మెథడ్, యూ సేల్ ఎనీ అసెట్, లాస్ట్ టైం ఎంతవరకు అయితే డిప్రిషియేషన్ క్లెయిమ్ చేసావో అంత ఎక్స్టెంట్ ఆఫ్ ప్రాఫిట్ వరకు నువ్వు పీజీబీపీలో ఇన్కమ్ ఛార్జ్ చేయాలి. అంత ఎక్స్టెంట్ ఆఫ్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ దట్ ప్రాఫిట్ ఏదైతే అప్పుడు మాత్రమే మీరు క్యాపిటల్ గెయిన్కి వెళ్ళాలి సార్. లాస్ వస్తే ఏం చేయాలి సార్, సింపుల్లీ దట్ ఈస్ ఏ టెర్మినల్ డిప్రిషియేషన్. 80 ఉన్నాల్సిన అసెట్ నువ్వు ఎంత కమ్మారు సార్, మీరు 72 కమ్మారు. సో రిమైనింగ్ 8 రూపీస్ ఏంటి సార్ మనకి, టెర్మినల్ డిప్రిషియేషన్. ఓకేనా సార్. 89 కమ్మారు సార్, ఎంత కమ్మారు సార్ మీరు, 89 కమ్మారు. బట్ మీకు వచ్చిన ప్రాఫిట్ ఎంత సార్, 9 రూపీస్ సార్. మీరు లాస్ట్ టైం ఎంత డిప్రిషియేషన్ క్లెయిమ్ చేశారు సార్, ఈ అసెట్ మీద మొత్తం డిప్రిషియేషన్ ఎంత క్లెయిమ్ చేశారు, 20 రూపీస్. అంటే 20 రూపీస్ వరకు ఎంత ప్రాఫిట్ వచ్చినా ఆ ప్రాఫిట్ని దేంట్లో ఛార్జ్ చేయాలి సార్, మీరు పీజీబీపీలో ఛార్జ్ చేయాలి. బట్ ఇక్కడ ఎంత వచ్చింది సార్ ప్రాఫిట్, ఓన్లీ 9 రూపీస్. సో ఎంటైర్ ప్రాఫిట్ ఛార్జబుల్ అంటారా పీజీబీపీ. ఓకేనా సార్. ఈసారి 117కి సేల్ చేశాను, నా డబ్ల్యూడివి ఎంత సార్, 80. మొత్తం నాకు వచ్చిన ప్రాఫిట్ ఎంత సార్, 37. 37లో 20 ఏమో పీజీబీపీ ఇన్కమ్, రిమైనింగ్ 17 క్యాపిటల్ గెయిన్ ఇన్కమ్, దట్ ఈస్ ద వే టు ఓకేనా. ఎవరీవన్ గెట్ అండర్స్టాండ్ మై పాయింట్. సో 20 ఏమో పీజీబీపీ ఇన్కమ్, రిమైనింగ్ 17 ఈజ్ ద క్యాపిటల్ గెయిన్ ఇన్కమ్. చెప్పండి తేజ గారు డౌటా. యాక్చువల్ కాస్ట్ కంటే ఎక్కువనే ఉంది కదా సార్, 100 - 117. బట్ దట్ ఈస్ ద లాజిక్ సార్, లాజిక్ విల్ బి దట్. బట్ దిస్ ఈజ్ అ గుడ్ వే టు రిమెంబర్. యాక్చువల్ కాస్ట్ అనే విషయం మర్చిపోతారు. సో నేనేమంటే డిప్రిషియేషన్ ఎంతవరకు అయితే మనం డిప్రిషియేషన్ క్లెయిమ్ చేసాం అంతవరకు మీరు ఎంత ఛార్జ్, దేంట్లో ఛార్జ్ చేయాలి, పిఎన్ఎల్లో ఛార్జ్ చేయాలి. ఓకేనా, పీజీబీపీలో. రిమైనింగ్ అమౌంట్ క్యాపిటల్ గెయిన్లో ఛార్జ్ చేయాలి. దట్ ఈస్ ద లాజిక్. ఎందుకంటే డిప్రిషియేషన్ ఎంతైతే ఎక్స్పెండిచర్ ఛార్జ్ చేసామో దాని ఎక్స్పెక్టెడ్ ఆఫ్ ఇన్కమ్ కూడా మనం పీజీబీపీలోనే ఛార్జ్ చేయాలి. ఓకేనా సార్. కొన్ని అసెట్ని నాట్ ఎక్స్క్లూజివ్లీ యూజ్ ఫర్ ద బిజినెస్ పర్పస్ కోసం యూజ్ చేస్తాం. పార్ట్లీ ఇప్పుడు కార్ ఉంది సార్, ల్యాప్టాప్స్ ఉంటాయి సార్, కంపెనీ వాళ్ళు ఇస్తారు. కొద్దిసేపు ఆఫీస్ వర్క్ చేస్తాం, కొద్దిసేపు అందులో యూట్యూబ్ చూస్తాం. బట్ అప్పుడప్పుడు బ్యాన్ చేస్తారు యూట్యూబ్ కూడా. కొద్దిసేపు ఏం చేస్తాం, టైం పాస్ చేస్తాం ల్యాప్టాప్తో, సినిమాలు పెట్టుకొని చూస్తూ ఉంటాం. సో అలా ఒక ఎసెట్ని మనం ఫుల్లీగా బిజినెస్ పర్పస్ కోసం యూజ్ చేయలేం, ఏదైనా రీజన్ అవ్వచ్చు. సో అప్పుడు మనం ఏం చేయాలంటే సార్ అంటే ఆ ఎసెట్ని జస్ట్ బైఫర్కేట్ చేయాలి. ఎంత పర్సెంట్ అయితే బిజినెస్కి ఇచ్చామో అంత పర్సెంట్ మనం బైఫర్కేట్ చేసేయాలి. ఓకేనా సార్. అన్అబ్జర్వ్డ్ డిప్రిషియేషన్ అంటే మీకు తెలుసు కదా సార్, ఏదైతే లాస్ట్ డ్యూ టు ద డిప్రిషియేషన్ వల్ల వచ్చిందని మనం ఏమంటాం సార్, అన్అబ్జర్వ్డ్ డిప్రిషియేషన్ ఎన్ని ఇయర్స్ వరకు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు సార్, అన్లిమిటెడ్ ఇయర్స్ వరకు. దేంతో సెటప్, ఏ ఇన్కమ్తోనే సెటప్ చేసుకోవచ్చు ఎక్సెప్ట్ శాలరీ ఇన్కమ్తో. ఓకేనా సార్. శాలరీ సార్ సెటప్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది సార్, ఫస్ట్ కరెంట్ ఇయర్ డిప్రిషియేషన్ తీసేయాలి, తర్వాతకి బ్రాట్ ఫార్వర్డ్ అన్అబ్జర్వ్డ్ డిప్రిషియేషన్, బ్రాట్ ఫార్వర్డ్ లాసెస్ తీసేయాలి, లాస్ట్లీ యూ కెన్ అడ్జస్ట్ విత్ ద అన్అబ్జర్వ్డ్ డిప్రిషియేషన్. ఓకేనా సార్. మనకి ఏదైనా సబ్సిడీస్ వచ్చాయి అసెట్కి సంబంధించి, దాన్ని ఏం చేయాలి సార్, సింపుల్గా రెడ్యూస్ చేయాలి. లేదు సార్ సబ్సిడీ లైక్ ఎల్పీజీ గ్యాస్లు ఉంటాయి కదా సార్, ఎల్పీజీ గ్యాస్ చిన్న మోడీజీ గ్యాసెస్, ఎల్పీజీ గ్యాస్ ఇన్ ద సింపుల్ సే మోడీజీ గ్యాస్ ఉంటాయి కదా, 200 రూపీస్ 180 రూపీస్ పడతా ఉంటాయి మంత్లీ. సో దట్ గ్యాస్ ఇస్ ఆల్సో దట్ అమౌంట్ ఇట్ నాట్ ట్రీటెడ్, దట్ ఈస్ నాట్ ఎ సబ్సిడీ. ఓకేనా. రిమైనింగ్ ఏదైనా సబ్సిడీ వచ్చే బిజినెస్ గురించి దట్ ఈస్ ట్యాక్సిబుల్ అండర్ ద పీజీబీపీ. సో 3 టైప్స్ ఆఫ్ సబ్సిడీస్. ఫస్ట్ సబ్సిడీ రిలేటెడ్ టు ద అసెట్, దాన్ని ఏం చేయాలి సార్, రిడ్యూసెస్ ఫ్రమ్ ద యాక్చువల్ కాస్ట్. సబ్సిడీ రిలేటెడ్ టు ద బిజినెస్ దట్ ట్యాక్సిబుల్ అండర్ ద పీజీబీపీ. సబ్సిడీ రిలేటెడ్ టు ద ఎల్పీజీ గ్యాస్ సమ్ అదర్ న్యూ స్కీమ్స్ గురించి దట్ ఈస్ సింపుల్లీ ఇగ్నోర్. సో ఓకేనా, దట్స్ ఇట్ ఫర్ గైస్. దట్స్ ఇట్ ఫర్ అంటే పీజీబీపీ కాదు. టేక్ ఏ బ్రేక్. ఓకే, బ్రేక్ తీసుకోండి. ఓకేనా ట్రస్ట్ సార్ అర్థమవుతుంది కదా, మా స్టూడెంట్స్కి అర్థమవుతుంది. ఓకే సో ఒక్క చూడండి, టిఫిన్ చేస్తూ టిఫిన్ చేయండి, లేదు ఒకసారి చూసుకునేటోళ్ళు ఒకసారి చూసుకోండి. ఓకే టిఫిన్ బ్రేక్ సార్ చేశారు అందరు మీరు, అదే అందుకని హాఫ్ అన్ అవర్ సార్. అవును సార్. సార్ క్యాపిటల్ డిప్రిషియేషన్ ఏం లేదు సార్. ఫస్ట్ ఒక 2 కండిషన్స్
రాసుకో. పట్టుకోరా. నా వీఆర్ ఆల్సో నాట్ 50. ఒక రోజున 50కి వెళ్ళిద్దాం చూద్దాం. ఆపరా రికార్డింగ్. ఒకసారి సారీ